హాయ్ అందరికీ. సో మనం యాజ్ ప్రామిస్డ్ డేటా అనలిటిక్స్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ చేయబోతున్నాము. కానీ ఈవెన్ బిఫోర్ డేటా అనలిటిక్స్లోకి డీప్ డైవ్ చేయకముందు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది టూ ప్లేసెస్లో ఉంటారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను డేటా అనలిటిక్స్ అనే కెరియర్ చూస్ చేసుకునేసాను, నేను కొన్ని ప్రాజెక్ట్స్ లేకపోతే నాకు కొంచెమైనా అవగాహన ఉంది అనే ఫేస్లో అయినా ఉంటారు. కొంతమంది నాకున్న పాసిబుల్ కెరియర్ ఆప్షన్స్ ఏంటి నాకు ఇంకా తెలియదు, కాకపోతే డేటా అనలిటిక్స్ మేబీ వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏమో, డిమాండ్ చాలా ఉంది అని అంటున్నారు. సో నేను దానికి ఫిట్టా కాదా, నేను ఫిట్టా కాదా అనేది నేను తెలుసుకునేది ఎలాగా, ఈ ఫేస్లో చాలామంది ఉంటారు. సో వాళ్ళకి పర్ఫెక్ట్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు స్కిల్స్ నేర్పించట్లేదు, ముందుగానే చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఆన్ పాయింట్, ఓకేనా. మనం నేర్చుకోబోయేది ఈ వీడియోలో ఆర్ మనం చూడబోయేది ఒక పెన్ అండ్ పేపర్ ఖచ్చితంగా తీసుకొని వచ్చి పెట్టుకోండి. ఎందుకనంటే రా అన్ఫిల్టర్డ్ రియాలిటీ ఆఫ్ డేటా అనలిటిక్స్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి తెలుసుండాలి, కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎండ్ టు ఎండ్ మీరు ఒక డేటా అనలిస్ట్ అయినప్పుడు మీరు ఏం పని చేస్తారు, ఎలా చేస్తారు అనేది డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్. సో దాంట్లో చెప్పే ప్రతి స్కిల్, ప్రతి ప్రాజెక్ట్కి మీకు అవసరమైన అండర్స్టాండింగ్ని ఇచ్చే బాధ్యత నాది. కాకపోతే మీ నుంచి నాకు కావాల్సింది ఏంటి అని అంటే కమిట్మెంట్. నేను ఓపికగా ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాను. ఇన్ కేస్ ఈ వీడియోలో నేను చెప్పే ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే నేను వన్ ఆఫ్ ద ఒక పాయింట్ తర్వాత నేను డీటెయిల్ చెప్తాను ఏంటి అని అంటే, ఈ స్కిల్స్ మీ దగ్గర ఉన్నప్పుడు, స్కిల్స్ అని అంటే నేను పవర్ బిఐ ఎస్క్యూఎల్ వీటి గురించి మాట్లాడలేదు, ట్రైట్స్, మోర్ ఆఫ్ మీ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్నప్పుడు మీరు డేటా అనలిటిక్స్ చూస్ చేసుకోవడం కరెక్ట్ అనేది కూడా నేను డీటెయిల్డ్గా కవర్ చేస్తాను. సో అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా చూసినా మీకు అర్థమయ్యేలాగా ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ అవుట్కమ్ ఈ వీడియో నుంచి రావాల్సింది, డేటా అనలిటిక్స్ నాకు కరెక్ట్ ఫీల్డా కాదా, అండ్ డేటా అనలిటిక్స్ చూస్ చేసుకున్న తర్వాత నా రైట్ స్టెప్స్ ఎలా ఉండాలి, క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా నేను మీకు చెప్తాను, ఓకేనా. సో లెట్స్ డిగ్ ఇన్. ఫస్ట్ థింగ్, డేటా అనలిటిక్స్ వెరీ వెరీ కామన్ ఫీల్డ్, మనం వినేది, చాలా ఇన్ డిమాండ్ ఫీల్డ్ కూడా. ఇప్పుడు డేటా అనలిటిక్స్ అసలు ఏంటి తర్వాత మాట్లాడదాం, ఏ కంపెనీస్, ఎంత శాలరీ రేంజెస్, ఇంటర్వ్యూలో ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడదాం. బట్ ఫస్ట్ డేటా అనలిటిక్స్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ మనం డేటాని కలెక్ట్ చేసుకుంటాం, కలెక్ట్ చేసి దాన్ని క్లీన్ చేస్తాం. ఎందుకంటే డేటా అనేది చాలా మెస్సీ ఉంటుంది, నేను మీకు చూపించే ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది. క్లీన్ చేసిన తర్వాత మనం దాన్ని అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి ఒక డాష్ బోర్డ్ లాగా ఒక స్టోరీ చెప్పగలగాలి, ఓకేనా. సో ఇది ఎండ్ టు ఎండ్ జర్నీ. దీని గురించి డీటెయిల్గా చెప్తాను, డోంట్ వరీ. ఓవర్వ్యూ ఇస్తున్నాను. డేటా లేకపోతే మనం దేన్ని అనలైజ్ చేస్తాం, దేన్ని అనలైజ్ చేయలేం కదా. సో అందుకని ఫస్ట్ డేటా తీసుకుంటాం, దాన్ని క్లీన్ చేస్తాం, దాన్ని అనలైజ్ చేస్తాం, దాన్ని మనం ఎదుటి మనిషికి ఒక స్టోరీ లాగా ప్రజెంట్ చేయగలుగుతాం. ఇలాగా డేటా అనలిటిక్స్ రోల్స్లో ఇది వరకు మెజారిటీ ఆఫ్ ద రోల్ హైరింగ్ జరిగేటప్పుడు 10-15 years బ్యాక్ ఎలా ఉండేది అని అంటే, నువ్వు డేటా అనలైజ్ చేసి ఇస్తావు, దాని తర్వాత స్టోరీ బోర్డింగ్, ఇన్సైట్స్, ఇవి మేనేజర్స్ వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు డేటా అనలిస్ట్ హైరింగ్స్, ఎస్పెషలీ విత్ టెక్నాలజీ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్, యూట్యూబ్, ఫ్రీ రిసోర్సెస్ ఇవి రావడం వల్ల ఫ్రెషర్స్గా ఉన్నా కూడా ఒక స్టాండర్డ్ అనేది సెట్ అయిపోయిందనమాట. సో ఆ స్టాండర్డ్ ఏంటి, ఆల్రెడీ నీకు డేటా అనలిటిక్స్లో టూల్స్ వచ్చున్నా కూడా నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసి ఉండగలగాలి, నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండగలగాలి. ఇలాంటివి రిక్రూటర్స్ మనల్ని అడుగుతున్నారు. సో డీటెయిల్గా చూద్దాము. లెట్స్ స్టార్ట్. ఇనిషియల్గా అసలు డేటా అనలిటిక్స్ అంటే ఏంటి అనేది మనము బ్రీఫ్గా చూసాం. అసలు డేటా అనలిటిక్స్ ఫీల్డ్ని మనం చూస్ చేసుకోవచ్చా, చూస్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉందా? 100% ఎస్. ఎందుకు అని అంటే, చాలా బిజినెసెస్ వస్తున్నాయా, మనకు తెలిసే ఎన్ని బిజినెస్, మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ చాలా స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారు, చాలా పెద్ద కంపెనీస్, చాలా ఫండింగ్స్ జరుగుతున్నాయి త్రూ అవుట్ ద వరల్డ్. ప్రతిరోజు కొత్త బిజినెసెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, బిజినెసెస్ డేటా బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక క్లోతింగ్ బ్రాండ్ పెట్టాను అనుకోండి, ఆ క్లోతింగ్ బ్రాండ్కి ఒక 1 month రన్ చేసిన తర్వాత
నాకు వచ్చిన ఆర్డర్స్ని చూసుకొని ఓకే నా దగ్గర అమ్మాయిలు ఎక్కువ కొంటున్నారా అబ్బాయిలు ఎక్కువ కొంటున్నారా, ఓకే అమ్మాయిలు ఎక్కువ కొంటున్నారు. సో అమ్మాయిలకి డ్రెస్సెస్ నేను సేల్ చేస్తే నాకు రెవెన్యూ అనేది పెరుగుతుంది. సో ఇలా నంబర్స్ కానీ డేటా కానీ చూసి ఒక డెసిషన్స్ తీసుకుంటారు బిజినెస్లో డెసిషన్ మేకింగ్ లేదే రేపు గడవదు. సో డెసిషన్స్ తీసుకోవాలంటే డేటా నుంచే తీసుకోవాలి. నాకు అనిపిస్తుంది కాబట్టి తీసుకుంటున్నాను అనేదాన్ని డెసిషన్స్ బేస్డ్ ఆన్ గట్ అని అంటారు. డెసిషన్స్ బేస్డ్ ఆన్ గట్స్ నడవదు. సో డెసిషన్ బేస్డ్ ఆన్ డేటా మాత్రమే చేయాలి. కాబట్టి బిజినెస్కి ఆ డేటాని అనలైజ్ చేసే ఒక వ్యక్తి అవసరం. సో డేటా అనలిటిక్స్ జాబ్స్ 2026 దాని ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ 2026, 2030 ఈ ఫేజెస్ వచ్చే టైంకి ఆన్ అన్ యావరేజ్ 28% గ్రోత్ ఉంటుంది. ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఎక్కువ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ ఎస్పెషలీ ఇన్ టెక్ ఇండస్ట్రీ అయితే మన డేటా అనలిటిక్స్ అనమాట. అది కాకుండా పాస్ట్ 10 yearsతో కంపేర్ చేసుకుంటే ఇది ఇప్పుడు ఎస్పెషలీ 2025 ఎండ్కి 5 times గ్రో అయింది వరల్డ్ వైడ్. 5 times. ఈ 5 times అయినా 100 times 200 times కాదా అన్న డౌట్ వద్దు. నేను 5 times అని ఎందుకు అంటున్నానంటే ఓవరాల్ బేసిస్ ఇదివరకు కూడా డేటా అనలిస్ట్ ఉండేవాళ్ళు, కాకపోతే వాళ్ళని డిఫరెంట్ నేమ్స్తో పిలిచేవాళ్ళు అనమాట. కాకపోతే డేటా అనలిస్ట్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఆ రోల్కి గ్రోత్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ చాలా బాగా ఉంది. ఇప్పుడు డేటా అనలిటిక్స్ అనేది అక్రాస్ ఇండస్ట్రీస్, అంటే ఓన్లీ టెక్ కంపెనీస్ లైక్ మెటా, అమెజాన్ వీళ్ళు మాత్రమే వాడతారని కాదు. ఫైనాన్స్, హెల్త్ కేర్, ఈకామర్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ ప్రతి ఇండస్ట్రీలో వాడే అవసరమయ్యే స్కిల్ ఇది. అండ్ దీనికి హై శాలరీ పొటెన్షియల్ అయితే ఉంటుంది. నేను శాలరీస్ కూడా డీప్ డైవ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఫాస్ట్ ఎంట్రీ పాయింట్. చాలామంది యూఎస్కి వెళ్ళిన వాళ్ళు, యూకేకి వెళ్ళిన వాళ్ళు జాబ్స్ టార్గెట్ చేసి వాళ్ళు వాళ్ళ స్పెషలైజేషన్ చూస్ చేసుకునేటప్పుడు డేటా అనలిటిక్స్ చూస్ చేసుకుంటారు. ఎందుకనంటే చాలా డిమాండ్ ఉంటుంది. అంటే కంపెనీస్, నంబర్ ఆఫ్ కంపెనీస్, ఒక్క కంపెనీ లెట్ మీ సే గూగుల్ అనుకుందాం. గూగుల్ ఒక 20 డేటా అనలిస్ట్స్ని హైర్ చేసుకుంటుంది. అలా ఒక 100 కంపెనీస్ ఈచ్ హైర్ చేసుకుంటాయి, విచ్ మీన్స్ డిమాండ్ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సప్లై కూడా ఎక్కువ అవుతుంది. కాలేజ్ నుంచి ఒక్క సంవత్సరంలో గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ అందరూ 50% ఆఫ్ దెమ్ డేటా అనలిటిక్స్ చూస్ చేసుకున్నా కూడా మనకి డిమాండ్, సప్లై రెండు ఎక్కువ ఉన్నాయి. సో మనం ఈ సప్లై ఏదైతే ఉందో, మన కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్న పిల్లలందరూ ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళని కంపెనీస్ చూసినప్పుడు వాళ్ళల్లో మనం స్టాండ్అవుట్ అవ్వగలగడానికి మన రెజ్యూమే, మన ప్రాజెక్ట్స్ ఇవన్నీ నార్మల్గా అందరు చేసేవిలాగా ఉంటే షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టమవుతుంది. సో ఫాస్ట్ ఎంట్రీ పాయింట్ అదొక మనకి యాడ్ ఆనే. కాకపోతే నేను మీకు ఈ ఛానల్లో ఇక్కడ రిలీజ్ చేసే వీడియోస్లో ప్రతిదీ ఫిల్టర్ ఫ్రీ చెప్తాను. గుడ్ థింగ్స్ ఉంటే గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ఉంటే బ్యాడ్ థింగ్స్. సో ఇక్కడ నేను చెప్పాల్సి అనుకుంటుంది ఏంటి అని అంటే, ఫాస్ట్ ఎంట్రీ పాయింట్ ఎంతైతే నిజమో యూ కెన్ గెట్ స్టార్టెడ్ వెరీ క్విక్లీ యాజ్ అన్ ఇంటర్న్, బట్ అట్ ద సేమ్ టైం సప్లై ఎక్కువ ఉండడం వల్ల షార్ట్ లిస్టింగ్ పాసిబిలిటీ తగ్గిపోతుంది అన్లెస్ అండ్ అంటిల్ యూ క్రియేట్ దట్ స్టాండ్అవుట్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకేనా? నెక్స్ట్ ఫైనలీ గ్లోబల్ ఆపర్చునిటీస్. ఇండియాలో కానీ ఇంటర్నేషనలీ కానీ ఈ ఫీల్డ్కి డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. నా మూవింగ్ ఆన్. ఇప్పుడు డేటా అనలిటిక్స్ రోల్స్ని మనం టార్గెట్ చేయగలగాలి అని అంటే మన దగ్గర ఉన్న 6 step ప్రాసెస్ జాబ్ వచ్చేంత వరకు. ఓవర్ వ్యూలో చెప్తున్నాను, ప్రతి స్లైడ్ వెళ్ళే కొద్దీ మన కంటెంట్ యొక్క డెప్త్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఫస్ట్ మన ఫౌండేషన్స్. చాలామంది అనాలిటిక్స్ అంటే ఫస్ట్ డేటా అనలిటిక్స్ అంటే పైథాన్ నేర్చుకుంటా, పవర్ బిఐ నేర్చుకుంటా, ఎక్సెల్ నేర్చుకుంటా, ఇట్లా మల్టిపుల్ పార్ట్స్ అనుకుంటారు. ఏది ఫస్ట్ చేయాలో అర్థం కాదు, వెరీ కన్ఫ్యూజ్ జర్నీ అనిపిస్తుంది. వాళ్ళకి నేను చెప్తున్నాను, స్టార్ట్ ఆఫ్ విత్ ఎక్సెల్. వన్స్ యూ స్టార్ట్ ఆఫ్ విత్ ఎక్సెల్, దెన్ గో టు బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. వెరీ బేసిక్స్ ఇస్ ఫైన్, కాకపోతే స్టాటిస్టిక్స్ అర్థం అవ్వగలగాలి. ఇవన్నీ టాపిక్స్ ఏవైతే చెప్తున్నానో వీటి గురించి నేను సపరేట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, కాకపోతే ఒక ఆర్డర్ చెప్తున్నాను, హౌ డు వీ టేక్ దిస్ ఫార్వర్డ్ అని. ఎక్సెల్, బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, తర్వాత ఎస్క్యూఎల్, ఇఫ్ యూ వాంట్ దెన్ పైథాన్, పవర్ బిఐ, ఇవి ఇలాగ. ఇది ఫౌండేషన్స్లో మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? ఎక్సెల్, బేసిక్ స్టాటిస్టిక్స్, ఎస్క్యూఎల్ నేర్చుకుంటాం. ఆ తర్వాత కోర్ టూల్స్ ఉంటాయి. మన కోర్ టూల్స్ ఏంటి? ఫస్ట్ది వచ్చేసి కోడింగ్, పైథాన్ కానీ ఆర్ కానీ, ఇవి మన కోడింగ్ టూల్స్, కోడింగ్ చేసే లాంగ్వేజెస్. ఆ తర్వాత
పవర్ బిఐ ఆర్ ట్యాబ్లూ, వీటిని బిజినెస్ ఇంటెలిజెన్స్ ఆర్ విజువలైజేషన్ సాఫ్ట్వేర్స్ అని కూడా అంటారు. సో ఇవి నేర్చుకోగలగాలి. సో స్టెప్ టూలో మనం పైథాన్ అండ్ ఆర్ అండ్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లూ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, ఓకేనా, నేర్చుకున్నా సరిపోతుంది. ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ వన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లూ వాడిన వాళ్ళకి పవర్ బిఐ వాడడం కష్టమైతే కాదు, ఇట్స్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. రెండిట్లో మీరు సేమ్ అవుట్కమ్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ఓకేనా. ఆ తర్వాత నౌ లుకింగ్ అట్ ద థర్డ్ థింగ్ దట్ వీ హ్యావ్, వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్. స్టెప్ 1 అండ్ స్టెప్ 2లో మీకు కావాల్సిన స్కిల్ అయితే డెవలప్ అయిపోయింది కదా. సో మనకి స్కిల్ డెవలప్ అయిపోయింది. మనం కోర్ కాన్సెప్ట్స్ నుంచి ఒక అప్లికేషన్లో మనం ఒక అప్లికేషన్లో ఉన్న డేటాను తీసుకొని డేటా అనలైజ్ చేసే ఫేస్కి వెళ్ళాం కాబట్టి ఒక ప్రాజెక్ట్ చేయగలగడం దాని మీద. ఎందుకంటే ప్రాజెక్ట్ చేయనంత వరకు మనం ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా మనం దాన్ని అప్లై చేయందే, ఒక దగ్గర వాడందే మనకి గుర్తుండదు. 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, రిక్రూటర్ని మనం కన్విన్స్ చేయడానికి మన దగ్గర ప్రూఫ్ ఉండదు. నాకు ఎస్క్యూఎల్ వచ్చు, ఎంత బాగొచ్చు అనేది రిక్రూటర్ అర్థం చేసుకోవాలి అని అంటే మన ప్రాజెక్ట్స్ బాగా మాట్లాడతాయి మనకన్నా. సో అవి హెల్ప్ చేస్తాయి రిక్రూటర్ అర్థం చేసుకోవడానికి, ఓకే ఈ పర్సన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంత లెవెల్ వరకు చేశాడు అని. సో అది మన థర్డ్ స్టెప్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేసాం. లెట్ మీ సే ఒక 2 to 3 మినీ ప్రాజెక్ట్స్ ఉండడం మంచిది. ఇన్ కేస్ మీరు ఇంటర్న్షిప్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ అయినా కూడా ఎనీథింగ్ 2 to 3 ప్రాజెక్ట్స్ ఫార్ ఎ ఫ్రెషర్. నేను ఇది ఎక్స్పీరియన్స్డ్ అస్సలు చెప్పట్లేదు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు కూడా చెప్తాను వాట్ యూ షుడ్ లుక్ లైక్, ఏం ఎదుగుతారు మీలో అన్నది. బట్ యాజ్ ఎ ఫ్రెషర్ 2 to 3 మినీ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ ఖచ్చితంగా పెట్టుకోండి, ఓకేనా. వన్స్ యూ హ్యావ్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చేసాయి, స్కిల్స్ అయిపోయాయి, ప్రాజెక్ట్స్ అయిపోయాయి. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం. ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ చేసిందంతా మన సిస్టంలో ఒక ఫోల్డర్లో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్లో ఉన్న కంటెంట్ ఏదైతే మనకు తెలుసు మనం ఏం చేసామో, కానీ ఎదుటి వ్యక్తికి చెప్పడం ఎలాగా అనే విధంగా మనం లింక్డ్ఇన్లో, దాని తర్వాత గిట్హబ్లో ఇలా ఒక ఫోకస్డ్ రిపాజిటరీ, మనం కానీ పైథాన్ కోడ్ వాడి ఏమైనా చేస్తుంటే గిట్హబ్లో, లేదు మనం ఒక డాష్ బోర్డ్ తయారు చేసాము అని అంటే ఆ డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ని లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి మనం ఏ విధంగా ఆలోచించాము, ఎందుకని ఇది చేసాము, దీంట్లో మీరు ఏ స్కిల్ నేర్చుకున్నారు, ఇలాంటి డీటెయిల్డ్గా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయగలగడం. ఎందుకంటే ఆ ప్రొఫైల్ చూసినప్పుడు మాత్రమే రిక్రూటర్స్కి అర్థమవుతుంది మీరు చేసిన పని ఏంటి, ఆ పని వల్ల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. నేను కానీ మిమ్మల్ని హైర్ చేసుకుంటే మీరు నా కంపెనీలో కూడా వచ్చి ఇంత వాల్యుబుల్ వర్క్ చేయగలుగుతారా అనే అండర్స్టాండింగ్ రిక్రూటర్ కలగడానికి ఈ ప్రొఫైల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన యాబ్సెన్స్లో మన గురించి మాట్లాడేది మన ప్రొఫైల్లో మన రెజ్యూమే కూడా వస్తుందన్నమాట, ఓకేనా. సో 1, 2, 3 ఈ స్టెప్స్ అయితే మనం అయిపోయాయి కదా. 1, 2, 3, 4 వరకు అయిపోయింది. నా 5th స్టెప్ ఆప్షనల్, గుడ్ టు హ్యావ్. కొంతమంది కంపెనీస్ ప్రిఫర్ చేస్తారు. అండ్ మనీ కన్స్ట్రెయిన్స్ ఇవి ఉంటాయి, సర్టిఫికేషన్స్ కాస్ట్లీ, ఇలాంటి థాట్స్ వచ్చిన వాళ్ళు కొంచెం హోల్డ్ చేయండి. గూగుల్ డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్, ఇది కోర్సెరాలో ఉంటుంది. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ PL 300, IBM డేటా అనలిటిక్స్ సర్టిఫికేట్, ఇవి ఏంటంటే క్రెడిబిలిటీ యాడ్ చేస్తాయి. కానీ మీకు ప్రాజెక్ట్స్ బెస్ట్ లెవెల్లో కానీ ఉంటే మీకు సర్టిఫికేట్స్ అసలు అవసరం లేదు. ఊడేమి, కోర్సెరా, చాలామంది మల్టిపుల్ కోర్సెస్ చేస్తారు, కాకపోతే ఒక ప్రాజెక్ట్ చేయలేకపోతారు. ఐ అండర్స్టాండ్, మీ తప్ప అస్సలు కాదు. ఎందుకు అని అంటే ఒక కోర్సులో నేర్చుకుంటూ ఉంటాం, ఒక కోర్సులో నేర్చుకుంటూ ఉన్నప్పుడు పే కూడా చేస్తాం, కాకపోతే అక్కడ నేర్చుకునేటప్పుడు మనకు కావాల్సిన కంటెంట్ కానీ ఎక్కడో ఒక దగ్గర డౌట్ ఉంటుంది, మనం అడగలేకపోతాం. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ దగ్గర స్టక్ అయిపోతాం. ఫస్ట్ ఒక పాయింట్ అర్థం కాదు, తర్వాతకి మల్టిపుల్ పాయింట్స్ అర్థం కాకపోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల మనం స్టక్ అయిపోవడం సహజమే. సో వరీ అయితే అవ్వద్దు. కోర్సెస్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. సర్టిఫికేషన్స్ ఉంటే మాత్రమే హైర్ చేసుకుంటాము అనే కంపెనీస్ లేవు. సో మీ ప్రాజెక్ట్స్, మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ వాల్యూమ్స్. మీ సర్టిఫికేషన్ ఆర్ సర్టిఫికేట్స్ ఎవరైతే తెచ్చుకోగలుగుతారో వాళ్ళకన్నా ఎక్కువ వాల్యూ ఎవరికి ఉంటుందంటే ప్రాజెక్ట్స్ పర్ఫెక్ట్గా, అమేజింగ్గా కొత్త రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగేటట్టు. టాయ్ ప్రాజెక్ట్స్ అంటారు, అంటే క్లాస్లో 20 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ అదే ప్రాజెక్ట్స్ చేస్తారు. ఆర్ నాకు 100 అప్లికేషన్స్ వచ్చుంటే 50 మెంబర్స్ సేమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో అది ఒక రిక్రూటర్గా నన్ను ఇంప్రెస్ చేయదు, నాకు ఇంట్రెస్ట్ రాదు ఆ క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేయాలని. ఇట్ లుక్స్ లైక్ అ కాపీ పేస్టెడ్ ప్రాజెక్ట్ నిజం చెప్పాలంటే. సో అందుకని గో ఆఫ్టర్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్, గో ఆఫ్టర్ బిల్డింగ్ యువర్ కోర్ స్కిల్స్, గో ఆఫ్టర్ బిల్డింగ్ యువర్ ప్రొఫైల్.
కానీ సర్టిఫికేషన్స్ అనేది మనీతో కూడింది కాబట్టి ఇది చేస్తే మాత్రమే నాకు ఉద్యోగం వస్తుంది అని హరీ ఆర్ రష్ అయిపోయి అన్నెసెసరీగా మనీ అయితే స్పెండ్ చేయొద్దు, ఆలోచించి స్పెండ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మన లాస్ట్ స్టెప్, అప్లై స్ట్రాటజికలీ. అంటే అర్థం ఏంటి అని అంటే, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నాను, సర్టిఫికేషన్స్ లేదు, విచ్ ఇస్ ఫైన్. నేను ఫస్ట్ ఒక ఇంటర్న్గా కంపెనీలో జాయిన్ అయ్యాను. బెస్ట్ పాసిబిలిటీ ఏంటి అని అంటే, ఈ ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వడానికి లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఫార్మల్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఒక ఫౌండర్ ఎవరైనా పోస్ట్ పెట్టాడు అనుకోండి, నేను 2 weeks బ్యాక్ ఇలా నా కంపెనీని స్టార్ట్ చేశాను, మేము ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నామని, ఆ ఫౌండర్కి లింక్డ్ఇన్లో మెసేజ్ చేయండి, డిఎం చేయండి, సేయింగ్ దట్ హే నాకు డేటా అనలిటిక్స్ వచ్చు, నేను ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, మీ దాంట్లో ఈ డేటా నేను అనలైజ్ చేసి ఇవ్వచ్చా. డోంట్ ఎక్స్పెక్ట్ మనీ, యువర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ మోర్ అరౌండ్ ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ మన వర్క్ ఎక్సెప్షనల్గా ఉంటే కంపెనీస్ పే చేస్తారు. అండ్ ఇంటర్న్షిప్స్ అనేది మనం ఇనిషియల్గా టార్గెట్ చేసేది ఎందుకు అనంటే, టు బిల్డ్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీకి మించింది లేదు. క్రెడిబిలిటీ పెంచుకోగలగడానికి మనం చేసేది 2 ఏంటి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవడం, స్ట్రాటజిక్గా అప్లై చేయడం. ఇంకొక డీటెయిల్డ్ వీడియో లింక్డ్ఇన్లో టీమ్ మెంబర్స్ని కానీ, రిక్రూటర్స్ని కానీ, మేనేజర్స్ని కానీ ఎలా ఎతకాలి, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, రెఫరెన్స్ ఎలా అడగాలని మొత్తం చేస్తాను. ఈ స్టెప్ దగ్గరికి అప్పుడే రావద్దు. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే జస్ట్ వాచ్ ఇట్. కాకపోతే ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోండి, మనకి 1, 2, 3, 4 ఈ 4 స్టెప్స్ అవ్వందే మనం అప్లై చేయడం ఎలాగా, నాకు కాల్స్ రావట్లేదు అని వరీ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం ప్రోగ్రెస్ ఉండదు. ఫస్ట్ మనల్ని మనం సాలిడ్గా బిల్డ్ చేసుకున్న తర్వాత దట్స్ వెన్ వీల్ టాక్ అబౌట్ అప్లయింగ్ స్ట్రాటజికలీ, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఇవన్నీ ఆ ఫేస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేనైతే కవర్ చేస్తాను, ఇంటర్వ్యూస్లో ఎలా అడుగుతారు, ఏం అడుగుతారు, ఈ డీటెయిల్ మొత్తం నేను కవర్ చేస్తాను. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, డోంట్ రష్ ఇన్ టు స్టెప్ 6. చాలామంది రెజ్యూమే ఏదో ఒకటి తయారు చేసి అప్లోడ్ చేసి నాకు కాల్స్ రావట్లేదు అని మనం వరీ అయితే మనకు వచ్చే అవుట్కమ్ ఏమీ ఉండకపోవచ్చు. మనం చేయగలిగిన దాన్ని కూడా మన కేపబిలిటీ తగ్గిపోతుంది అనమాట. సో ఫోకస్ ఇన్ అ వెరీ స్ట్రక్చర్డ్ వే. ఒక స్ట్రక్చర్ చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్ 1, తర్వాత స్టెప్ 2, ఇలా స్ట్రక్చర్డ్ స్టెప్స్ ఫాలో అవ్వండి. దీనికి టైం లైన్స్ కూడా నేను చెప్తాను, ఎలా టైం లైన్స్ పడుతుంది అనేది. ఓకేనా? నౌ మూవింగ్ ఫార్వర్డ్ అగైన్. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ రోల్స్, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, 0 to 2 years ఎక్స్పీరియన్స్, ఆర్ అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా లేని వాళ్ళు, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే టెక్నికల్ స్కిల్స్ ఏంటి అని అంటే, ఎక్సెల్ వచ్చి ఉండగలగాలి. ఎక్సెల్లో కొన్ని స్పెసిఫిక్ ఫార్ములాస్ అండ్ స్పెసిఫిక్ యూసేజెస్, వాటి గురించి నేను ఇప్పుడైతే డీటెయిల్డ్గా కవర్ చేయను, కానీ ఇంకొక సపరేట్ వీడియోలో నేను డీటెయిల్డ్గా వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేర్పిస్తూ ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తాను. ఓకేనా? ఎక్సెల్ ఎక్స్పెక్టేషన్ ప్రైమరీలీ. సీక్వెల్ ఆర్ ఎస్క్యూఎల్ అని అంటారు. సెలెక్ట్స్, జాయిన్స్, గ్రూప్ బై, అగ్రిగేట్స్ ఇవి చేయగలగడం రావాలి. ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ని చాలామంది కాంప్లికేటెడ్ వేలో చూస్తారు. కాకపోతే నిద్రపోయే వాళ్ళని లేపి రాయమన్నా రాయగలిగే అంత సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ లాంగ్వేజ్. అర్థం చేసుకోగలిగితే ఎస్క్యూఎల్ అంత ఈజీ. ఇది ఏంటి అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్తాను, స్టే ట్యూన్డ్. బట్ టెక్నికల్ స్కిల్స్, ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథన్ బేసిక్స్, పవర్ బిఐ, గూగుల్ షీట్స్. ఎందుకంటే కొంత కంపెనీస్ ఎక్సెల్ అన్నా వాడతారు, గూగుల్ షీట్స్ అన్నా వాడతారు. అండ్ ఎక్సెల్ నేర్చుకున్న వాళ్ళకి గూగుల్ షీట్స్ కొత్తగా ఏమనిపించదు, మోస్ట్లీ ద సేమ్. గూగుల్ షీట్స్ అనేది మనం వెబ్ బేస్డ్ వాడతాము. ఎక్సెల్ అనేది యూ కెన్ యూజ్ బోత్ యాజ్ వెబ్ బేస్డ్ అండ్ డెస్క్టాప్ బేస్డ్. అది కాకుండా మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉండవు. బేస్డ్ ఆన్ సబ్స్క్రిప్షన్ అగైన్ మారుతుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఎక్సెల్, గూగుల్ వాళ్ళది షీట్స్. సో ఎక్సెల్ అనేది సమ్టైమ్స్ పెయిడ్ సాఫ్ట్వేర్, అంటే సమ్టైమ్స్ పెయిడ్ లేకపోతే మనకు రాదు. కొంతమంది క్రాక్ వర్షన్స్ డౌన్లోడ్ చేస్తారు, కొంతమందికి కాలేజెస్లో, కంపెనీస్లో ఇచ్చుంటారు, ఆ వర్షన్స్ వాడతారు. బట్ అదర్వైజ్ వీ కెన్ కంప్లీట్లీ యూస్ గూగుల్ షీట్స్. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్సెల్ పెయిడ్ వర్షన్ లేకపోయినా ఫ్రీగా ఎలా వాడాలో నేను మీకు చెప్తాను. సో డోంట్ వరీ అట్ ఆల్. సో ఇవి మన టెక్నికల్ స్కిల్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బకెట్ ఏంటంటే అనలిటికల్ స్కిల్స్. అనలిటికల్ స్కిల్స్లో మనం నేర్చుకోబోయే ఆర్ అవసరమయ్యే స్కిల్స్ ఏంటి అని అంటే, బేసిక్ స్టాటిస్టిక్స్, అండర్స్టాండింగ్ కేపీఐస్ అండ్ బిజినెస్ మ్యాట్రిక్స్. ఇవి ఏంటో కూడా నేను చెప్తాను, నాట్ కాంప్లికేటెడ్ అట్ ఆల్, వరీ అవ్వదు ఈ టర్మ్స్ చూసి.
ప్రాబ్లమ్ స్ట్రక్చరింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. నేను మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం పెద్ద చంక్లాగా ఇస్తే ఇంత ప్రాబ్లం గురించి ఆలోచించడం కష్టం కాబట్టి మీరేం చేయగలగాలి, ఆ ప్రాబ్లమ్ని చిన్న చిన్న చంక్స్గా డివైడ్ చేయగలగాలి. సో వన్ బిగ్ ప్రాబ్లమ్ హ్యాస్ నౌ బికమ్ 1, 2, 3 స్మాల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఇలా మీరు స్ట్రక్చర్డ్ వేలో థింక్ చేయగలగాలి. ప్రతి దాంట్లో, ఈవెన్ మీ ప్రాజెక్ట్ విషయంలో, మీరు ఎంచుకునే కెరియర్ విషయంలో, గోయింగ్ ఫార్వర్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఒక పెద్ద చంక్ని చిన్నగా డివైడ్ చేసుకున్నప్పుడు ఇట్ బికమ్స్ సింప్లర్ అండ్ ఈజియర్ టు ఎగ్జిక్యూట్. సో ప్రాబ్లమ్ని స్ట్రక్చర్ చేయగలగడం, దాని గురించి క్రిటికల్గా ఆలోచించగలగడం. దీనికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు డేటా అనలిటిక్స్ కెరియర్ ఫీల్డ్లో మీరు చేయబోయే ఒక డేటా శాంపుల్ తీసుకొని ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత డేటా క్లీనింగ్, హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. డేటాని క్లీన్ చేయగలగడం. ఇప్పుడు మనం లెట్ మీ సే నెట్ఫ్లిక్స్ అనుకోండి. నెట్ఫ్లిక్స్లో మూవీస్ ఎన్ని ఉంటాయి? చాలా మూవీస్ ఉంటాయి. అంటే దాంట్లో ఉన్న డేటా ఏంటి? మూవీ యొక్క నేమ్ ఉంటుంది, మూవీ యొక్క ఇయర్ ఉంటుంది, మూవీలో ఉన్న యాక్టర్ పేరు ఉండొచ్చు, దాని తర్వాత మూవీ ఏ జాన్రా అనేది ఉంటుంది. ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మల్టిపుల్ డేటా రోస్ క్రియేట్ అవుతాయి. అంటే చాలా డేటా క్రియేట్ అవుతుంది కదా. ఎన్ని మూవీస్ ఉంటాయి నెట్ఫ్లిక్స్లో? చాలా మూవీస్ ఉంటాయా? వీటన్నిటికీ ఇంత డేటాని నేను స్టోర్ చేసుకున్నప్పుడు అంత డేటా క్లీన్గానే ఉంటుందా? కొంత డేటా క్లీన్గా ఉండకపోవచ్చు. డేటా క్లీన్గా లేనప్పుడు దాన్ని అనలైజ్ చేస్తే అనాలిసిస్ మనకు కరెక్ట్గా రాదు. ఎందుకు ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను మీకు తర్వాత. ఓకేనా? సో డేటా క్లీనింగ్ అనేది అంత ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఎ ఫ్రెషర్ వెన్ యూ స్టార్ట్, డేటా క్లీనింగ్ అనేది చాలా మెజారిటీ ఆఫ్ యువర్ వర్క్ అవ్వచ్చు కూడా. ఓకేనా? హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, దీని గురించి కూడా నేను మాట్లాడతాను. బట్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాట్లాడతాను. దిస్ వీడియో ఇస్ మోర్ ఆఫ్ అ డెడికేటెడ్ రోడ్ మ్యాప్ కాబట్టి వీటి గురించి వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకేంటి అని. దాని తర్వాత రీడింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ చార్ట్స్ కరెక్ట్లీ. ఒక చార్ట్ చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ వై యాక్సెస్లో మార్క్స్ ఉంది. మేల్కి 33, ఫీమేల్కి 93. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, దీన్ని మీరు ఇంకా ఏ విధంగా తీసుకోవద్దు. సో ఇప్పుడు ఈ చార్ట్ నేను చూసినప్పుడు ఇది మార్క్స్ని, జెండర్ని ఒక క్లాస్లో చూపిస్తూ ఉంది. సో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని నేను అడిగినప్పుడు ఫీమేల్కే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని చెప్పగలిగితే దట్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్. ఒక చార్ట్ని చూసి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పగలిగితే దట్ ఈస్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో రీడింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ చార్ట్స్ కరెక్ట్లీ, ఇది రాగలగాలి. ఇది మన సెకండ్ బకెట్ అనలిటికల్ స్కిల్స్. మన థర్డ్ బకెట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్, రిక్రూటర్స్ ఎక్స్పెక్ట్ చేసే కీ స్కిల్ సాఫ్ట్ స్కిల్స్. ఎందుకంటే మనం టెక్నికల్ స్కిల్స్లో ఎంత బాగున్నా, అనలిటికల్ స్కిల్స్లో ఎంత బాగున్నా కూడా మనం వాటిని కరెక్ట్గా అవుట్కమ్ చూపించడం అంటే మనం చేసిన అనాలిసిస్ని బిజినెస్కి అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేయగలగడం. డేటాని ఒక థియరీ లాగా చదవడం కన్నా వాళ్ళకి ఒక స్టోరీ లాగా, ఎందుకు ఇలా అవుతుంది అనే వ్యాలిడేషన్ వాళ్ళకి ఒక స్టోరీ లాగా చెప్పగలగడం. అటెన్షన్ టు డీటెయిల్. ఉన్న చాలా రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ డేటాలో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది, దీనివల్ల మనం ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అని ఆ చిన్న లొసుగుని పట్టుకోగలగడం. కంప్లీట్ క్యూరియాసిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం, నిన్న ఫేస్ చేసిన ప్రాబ్లం డేటా అనలిటిక్స్లో, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని మీకు ఇచ్చింది రేపు ఇవ్వకపోవచ్చు. ప్రతిరోజు మీ నుంచి అడిగే క్వశ్చన్ ఆర్ మిమ్మల్ని అనలైజ్ చేయమనే డేటా సెట్ కంప్లీట్లీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో మీకు క్యూరియస్ ఉండాలి, ఎందుకంటే మీరు కరెక్ట్ క్వశ్చన్స్ అడగగలిగితేనే కరెక్ట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయగలుగుతారు. మీరు పోను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? క్యూరియాసిటీ, సెల్ఫ్ లెర్నింగ్ మైండ్ సెట్. ఓకే, ఇదేదో పాసిబుల్ అయినట్లేదే పైథాన్లో, నేనే వెళ్ళి నేర్చుకుంటాను, అలాంటి మైండ్ సెట్ ఉండగలగాలి. రాదర్ దాన్ ఓకే నాకు ఇక్కడ రాలేదు, నేను స్టక్ అయిపోయాను, మేనేజర్ మీరు హెల్ప్ చేయకపోతే నేను ఏం చేయలేను అనే ఫేస్లో లేకుండా సెల్ఫ్ లెర్నింగ్ మైండ్ సెట్ ఈజ్ వాట్ రిక్రూటర్స్ లుక్ ఫర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత ఎబిలిటీ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. ఇందాక చెప్పాను కదా, మనం కరెక్ట్ క్వశ్చన్స్ అడగలేకపోతే, మనం కరెక్ట్ ఆన్సర్స్ తీసుకోలేనప్పుడు మనం అనాలిసిస్ కరెక్ట్గా చేయలేం. సో ఇది మనకి కావాల్సిన 3 బకెట్స్ ఆఫ్ స్కిల్స్ ఫార్ ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్. ఓకేనా? నెక్స్ట్, డేటా అనలిటిక్స్ రోల్స్లో సీనియర్ పొజిషన్స్కి వెళ్ళే కొద్దీ
రిక్వైర్మెంట్ ఆర్ కోర్ కేపబిలిటీస్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి మారిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ నుంచి అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రిడిక్టివ్ మోడలింగ్ చేయగలగాలి, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ తెలియగలగాలి, స్టాటిస్టికల్ హైపోథెసిస్ అర్థం అవ్వాలి. స్టాటిస్టికల్ హైపోథెసిస్ రెండు ఉన్నప్పుడు వాటి రెండింటిని డిటర్మైన్ చేయగలగాలి. ఫనల్ అనాలిసిస్ చేయగలగాలి. దాని తర్వాత ఎస్క్యూఎల్లో ఇదివరకు మనం ఫ్రెషర్స్కి చూసుకున్నప్పుడు ఫంక్షన్స్, జాయిన్స్, ఇలా గ్రూప్ బై ఇలా స్పెసిఫిక్వి చూసాం కదా. అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అనేది ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది. పైథన్ ఆటోమేషన్ వాడడానికి ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ కానీ, అజ్యూర్ కానీ ఇవి రావడం ఇంపార్టెంట్. దాని తర్వాత బిజినెస్ స్ట్రాటజీ. బిజినెసెస్ డెసిషన్ తీసుకోవడానికి మనల్ని హైర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ బిజినెస్ గురించి ఒక అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. ఆ బిజినెస్ అంటేనే నాకు అర్థం కాదు అని అన్నప్పుడు మనం డేటా అనలిటిక్స్ వాళ్ళకి చేసి ఇవ్వలేకపోవచ్చు. సో ఎండ్ టు ఎండ్ అనాలిటిక్స్ ప్రాజెక్ట్ మనం టేకప్ చేసుకోవాల్సి ఉంటుంది, బికాజ్ వీఆర్ అ సీనియర్ లెవెల్ రోల్. దాని తర్వాత ప్రోడక్ట్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, జియో యాప్ తీసుకుందాం. జియో యాప్లో మనకి రీఛార్జ్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ జియో యాప్లో వాల్యూ అనే ఒక ప్యాక్ ఉంది. ఆ వాల్యూ అనే ప్యాక్లో నాకు తక్కువ అమౌంట్కి డేటా తక్కువ వస్తుంది, కాకపోతే మిగిలిన వాటి అన్నింటిలో వల్ల నాకు తక్కువ అమౌంట్కి నేను అది పర్చేస్ చేయగలుగుతా. ఫస్ట్ జియో లాంచ్ అయినప్పుడు వాల్యూ ప్యాక్ అనేది లేదు, కానీ తర్వాత వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు నోటీస్ చేసిన ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, చాలామందికి ఇంట్లో వైఫై ఉంటుంది. సో డేటా వాడికి రోజు 1.5 GB పర్ డే ఇస్తే ఆ 1.5 GB ఒక 28-30 డేస్లో జస్ట్ 5 days బయటికి వెళ్ళిన రోజులు మాత్రమే వాడుతున్నాడు. మిగిలిన రోజులు వాడి ఇంట్లో ఉన్న వైఫై వాడుతూ ఉన్నాడు. సో చాలామంది ఏం చేస్తున్నారు, జియో రీఛార్జ్ చేసుకోవడం ఆపేస్తున్నారు. ఇన్స్టెడ్ ఇంట్లో వైఫై వాడుతున్నారు. ఇంకా తప్పదురా నాకు కావాలి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళి వైఫై అయినా రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఇలా కాకుండా వాళ్ళకి నెల నెల అమౌంట్ రావడానికి రికరింగ్ ప్యాక్, వాళ్ళు వాల్యూ ప్యాక్ అని తీసుకొచ్చారు. వీళ్ళు 28 daysకి ఓన్లీ సమ్వేర్ అరౌండ్ 1.5 GB సంథింగ్ ఇస్తారు, చాలా తక్కువ. సో అలా ఒక ప్రోడక్ట్ డెసిషన్ ఏంటి, ఓకే, రాదర్ దాన్ ఇండివిజువల్ బకెట్స్లో 1.5 GB పర్ డే ఇవ్వడం కన్నా పర్ మంత్ ఇద్దాం. అండ్ కస్టమర్కి నంబర్ తగ్గిపోతుంది, 349 రూపీస్కి వచ్చేస్తుంది 84 daysకి అని అంటే ఖచ్చితంగా కొనుక్కుంటాడు. డేటా అనేది వాటి దగ్గర లేకుండా లేదు, డేటా ప్యాక్ కూడా తీసుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం వాయిస్ ప్యాక్ కంటిన్యూస్గా రెన్యూ చేస్తూనే ఉన్నాడు. వైఫై ఉంది, ఇది వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొనకుండా ఆగిపోవట్లేదు. ఇలాంటి ఒక ప్రోడక్ట్ డెసిషన్ తీసుకోగలగాలి డేటా నుంచి. ఓకేనా. స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ అండ్ ప్రెజెంటేషన్. ఇప్పుడు మనం డేటా మొత్తం అనలైజ్ చేస్తాం, డేటా మొత్తం చూస్తాం, డేటా నుంచి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక సీస్యూట్ లెవెల్ ఆర్ మన హయ్యర్ లెవెల్, ఒక వైస్ ప్రెసిడెంట్కి, ఒక సిఈఓకి, ఎవరికన్నా ప్రజెంట్ చేయాల్సి రావచ్చు. సో మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది బిజినెస్ అండ్ స్ట్రాటజీ కూడా. ఫైనలీ లీడర్షిప్. ఎవరైతే జూనియర్ అనలిస్ట్ ఉంటారో, ఫ్రెషర్స్గా మనం హైర్ చేసుకుని ఉంటాం కదా, వాళ్ళని మెంటర్ చేసి గైడ్ చేయగలగడం, వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయిపోయినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయగలగడం. దాని తర్వాత ఒక కల్చర్ బిల్డ్ చేయడం, టీంలో కమ్యూనికేట్ చేయడం, సీస్యూట్ లెవెల్, హైయర్ లెవెల్ అథారిటీస్తో, ఇవన్నీ లీడర్షిప్ స్కిల్స్గా పరిగణిస్తారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ రేంజింగ్ ఎక్స్పీరియన్స్ 3 to 7 years ఆర్ ఆల్రెడీ డేటా అనలిటిక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ మ్యాండేటరీ అయిపోతాయి. ఓకేనా. నౌ కమింగ్ టు కెరియర్ ల్యాడర్. సో మీరు స్టార్ట్ అయ్యేది ఎయిదర్ డేటా అనలిటిక్స్ ఇంటర్న్గా ఆర్ ఫ్రెషర్గా స్టార్ట్ అయినప్పుడు ఇంటర్న్కి శాలరీ కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్, సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఇన్ యాజ్ అన్ ఇంటర్న్ విత్ ఇన్ ఇండియా, వాళ్ళకి స్టైపండ్ వచ్చింది. సో శాలరీ రూపంలో రాకపోవచ్చు యాజ్ అన్ ఇంటర్న్, కాకపోతే దెర్ విల్ బీ అ పే, సమ్ టైమ్స్ దెర్ మైట్ నాట్ బీ అ పే, కాకపోతే వీఆర్ డూయింగ్ ఇట్ టు బిల్డ్ క్రెడిబిలిటీ ఆన్ అవర్ రెజ్యూమే, మాట్లాడుకున్నాం కదా. సో యాజ్ అ ఫ్రెషర్ మనకుండే శాలరీస్ విల్ రేంజ్ బిట్వీన్ 3 lakhs to 6 lakhs per annum. మీరు దాని గ్లోబల్ కంపారిజన్ కూడా ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో. జూనియర్ అసోసియేట్ అనలిస్ట్ అంటే 0 to 1 years మనం డేటా అనలిస్ట్గా ఉంటాము. దాని తర్వాత అసోసియేట్ అనలిస్ట్ ఆర్ జూనియర్ అనలిస్ట్గా 1 to 2 yearsకి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. దానికి శాలరీ రేంజెస్ 5 to 9 LPA ఉంటుంది. ఆ తర్వాత అసోసియేట్ డేటా అనలిస్ట్ నుంచి డేటా అనలిస్ట్ రోల్. ఇక్కడ ఏంటి, డేటా అనలిస్ట్ ఫ్రెషర్ మనం, ఇనిషియల్ రోల్స్. సో యాక్చువల్ కోర్ డేటా అనలిస్ట్ రోల్ 2 to 4 yearsకి వెన్ యూ జాయిన్ మనకి 8 to 14 LPA చూడొచ్చు. ఆ తర్వాత
సీనియర్ డేటా అనలిస్ట్ అంటే 4 to 7 years వచ్చినప్పుడు సీనియర్ డేటా అనలిస్ట్ అని అంటారు. మనకి 14 to 22 LPA వరకు ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఫైనలీ లీడ్ అనలిస్ట్ ఆర్ ఎనాలిటిక్స్ మేనేజర్. అండ్ ఇక్కడికి కెరియర్ ల్యాడర్ ఆగిపోతుందని అయితే అనుకోవద్దు. దీని తర్వాత డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్ ఇలా ట్రాన్సిషన్ అన్న అవ్వచ్చు, లేకపోతే హెడ్ ఆఫ్ డేటా అంటే CEO ఎలా అయితే ఉంటాడో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి HR డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ మొత్తంకి ఒక హెడ్ ఉంటాడు. అలా HR డిపార్ట్మెంట్ మొత్తంకు ఉండే హెడ్ని CHRO అంటాడు, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్. అలానే ఈ డేటా మొత్తానికి హెడ్ని హెడ్ ఆఫ్ డేటా అని అంటాడు, HOD. సో అలా హెడ్ ఆఫ్ డేటా రోల్స్కి చీఫ్ డేటా ఆఫీసర్ అని అంటారు, CDO, చీఫ్ డేటా ఆఫీసర్. ఇవి టాప్ రోల్స్ అనమాట. హెడ్ ఆఫ్ ఎనాలిటిక్స్, చీఫ్ డేటా ఆఫీసర్, ఇలాంటి డిఫరెంట్ రోల్స్లోకి దీని తర్వాత కూడా ప్రోగ్రెషన్ ఉంటుంది. బట్ ఫస్ట్ బేస్ 5 స్టెప్స్ ఆఫ్ ద కెరియర్ ల్యాడర్ అయితే మనకి ఇలా కనిపిస్తాయి. ఆ తర్వాత చెప్పాను కదా వెరీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో, మీకు ఏ స్కిల్స్ ఉండాలి, ఏముంటే మీరు డేటా అనలిటిక్స్ చూస్ చేసుకోవాలి. మోర్ ఆఫ్ స్కిల్స్ ఐ విల్ సే, మీరు ఇష్టపడేదాన్ని బట్టి మీకు డేటా అనలిటిక్స్ కరెక్టా కాదా అని డిసైడ్ చేసే వన్ ఆఫ్ ద స్లైడ్స్ ఇది. ఏంటి అని అంటే, మీకు పజిల్స్ సాల్వ్ చేయడం ఇష్టం ఉన్నా, ఏదన్నా విషయం జరిగినప్పుడు అరే అలా ఎందుకు జరిగింది అని అడగాలి అని అనిపించే క్యూరియాసిటీ ఉన్నా, డేటా అనలిటిక్స్ ఇస్ ద ఫీల్డ్ ఫర్ యూ. ఓకేనా? అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, మీకు నంబర్స్, ప్యాటర్న్స్, సుడోకు గేమ్స్ ఇలాంటివి నచ్చడం. అగైన్ సుడోకు ఈజ్ అ నాట్ వెరీ రైట్ రిప్రజెంటేషన్, బట్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ నంబర్స్ అనే ఇంటెంట్ని అర్థం చేసుకోండి. ఓకేనా? ఒక కాంప్లెక్స్ థింగ్ని మీకు ఇచ్చినప్పుడు మీరు దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? కొన్నిసార్లు అగైన్ అక్క నాకు ఒక కాంప్లెక్స్ టాపిక్ ఇస్తే నేను దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను అక్క, నాకు చాలా కష్టం అవుతుంది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని అనుకునే వాళ్ళు కూడా వినండి. ఇది పుట్టుకతోనే మనకు వచ్చే స్కిల్ కాదు, మనం చెయ్యంగా మనం నేర్చుకోంగా వచ్చే స్కిల్. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్ల వల్ల ఇది ఉండొచ్చు. ఒక చెల్లో తమ్ముడో ఉన్నారు, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, సో నాకు ఎవరికైనా నేర్పించడం ఈజీ. అలాంటిది ఆ రీజన్స్ కొద్దీ డెవలప్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇది లేదు కాబట్టి డేటా అనలిటిక్స్ నా ఫీల్డ్ కాదు అని మాత్రం అనుకోకండి. ఓకేనా? అండ్ న్యాచురలీ క్యూరియస్, లవ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, కంఫర్టబుల్ స్పెండింగ్ అవర్స్ ఎట్ కంప్యూటర్. ఎందుకంటే మనం డేటా అనలిస్ట్ రోల్ తీసుకున్నాము అని అంటే ఐడియలీ ఇట్స్ గోయింగ్ టు బి అ డెస్క్ జాబ్. సో ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ వాజ్ లైక్, నేను ఖచ్చితంగా ఒక పెద్ద మేడ ఉన్న బిల్డింగ్లో AC ఉండే ఆఫీస్లో మాత్రమే వర్క్ చేస్తాను, నాకు వర్క్ చేయాలి అలాగా అని ఉంది అని తను మెన్షన్ చేసింది. సో కొంతమందికి అరే నాకు ఆఫీస్లో కూర్చోవాలనే లేదు, నాకు ఆన్ గ్రౌండ్ ఉండాలి, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ జరుగుతుంటే నేను చూడాలి, ఇలాంటి విషయస్ కూడా ఉండొచ్చు. సో మీకు ఓకేనా టు సిట్ ఇన్ ఆఫీస్, డెస్క్ జాబ్ చేయడానికి? ఇది కూడా ఎవాల్యుయేట్ చేసుకోండి, ఎందుకనంటే ప్రతి ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. విల్లింగ్ టు కీప్ లెర్నింగ్ న్యూ టూల్స్ కాన్స్టెంట్లీ. మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే AI. ప్రతిరోజు కొత్త ఇన్నోవేషన్ వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త AI టూల్, మల్టిపుల్ AI టూల్స్, ఒక టూలే కాదు, ఈ మల్టిపుల్ AI టూల్స్ వస్తూ ఉన్నాయి. అండ్ డేటా అనాలిటిక్స్ అనే ఫీల్డ్లో కూడా చాలా AI ఇంటర్వెన్షన్ వచ్చేసింది. అండ్ అది మనల్ని రీప్లేస్ అయితే ప్రస్తుతానికి చేయదు, కానీ ఆ టూల్స్ని వాడడం రాకపోతే మనకి ఫ్యూచర్ డౌటే. సో మనం కంటిన్యూస్గా లెర్నింగ్ అనే మైండ్ సెట్తో ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇన్ కేస్ మీకు ఈ రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్లో కనిపించే బకెట్లో ఏమన్నా ఉంటే ఒక్క సెకండ్ పాజ్ ఇచ్చి ఆలోచించండి. లాంగ్ అవర్స్ అని అంటే ఐ మీన్ మోర్ అరౌండ్ 8 to 10 hours వర్క్ డే ఉండొచ్చు మ్యాక్సిమం. సో నాకు కూర్చొని పనిచేయడం అస్సలు ఇష్టం లేదు, నాకు నచ్చదు అని అన్నప్పుడు డేటా అనలిటిక్స్ ఈజ్ ద టెస్ట్ జాబ్. సో థింక్ అండ్ కన్సిడర్ అబౌట్ ఇట్. మ్యాథ్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే నాకు అస్సలు నచ్చదు, నేను దాన్ని ఐ కెనాట్ బేర్ ఇట్ అనే ఫేస్లో మీరు ఉంటే ప్రాబబ్లీ డేటా అనలిటిక్స్ ఇస్ నాట్ ఫర్ యూ. ఎందుకంటే వెరీ హార్డ్ ట్రూత్, వీ హ్యావ్ టు డీల్ విత్ మ్యాథ్ అంటే ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ ఇవన్నీ కాదు. మ్యాథ్ అని అంటే ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని సమ్ చేస్తే నాకు స్టూడెంట్స్ అందరి మార్క్స్ ఒక దగ్గర వస్తాయి. క్లాస్లో అందరి మార్క్స్ నా దగ్గర ఉన్నప్పుడు నేను సమ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే టోటల్ క్లాస్లో వచ్చిన మార్క్స్, లేకపోతే యావరేజ్ అనే ఫంక్షన్ వాడితే క్లాస్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ నేను క్యాలిక్యులేట్ చేయగలుగుతా. ఇలాంటి అండర్స్టాండింగ్తో మీరు కంఫర్టబుల్ ఉంటే చాలు. మీరు కాంప్లికేటెడ్ మ్యాథ్ ఆర్ స్టాటిస్టిక్స్
ఇనిషియల్గా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ లెవెల్ అర్థమైతే మీరు స్టార్ట్ చేసి ఆ తర్వాత యూ కెన్ గో ఫార్వర్డ్. అండ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అనే కాన్సెప్ట్స్ ఎప్పుడు మనకి కష్టం అని అనిపించడానికి రీజన్ ఏంటి అని అంటే, వీ హ్యావ్ బీన్ టాట్ వెరీ థియోరటికలీ ఇన్ అవర్ కాలేజెస్ అండ్ స్కూల్స్. ఇది మాత్రం నిజం, నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే నేను స్కూల్లో నేర్చుకున్నంత కాలం నాకు అర్థం కాలేదు. ఎందుకనంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది బట్టి కొడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నాకు రియల్ నాలెడ్జ్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ధైర్యం కుదిరేది కాదు, బికాజ్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో వెరీ సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటి, మీకు బేసిక్స్ అర్థమవుతున్నాయా, మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ విత్ కోర్ డెప్త్ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం రాకుండా అసలు ఏంటి, ఎందుకు వాడతాం అనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది, చెప్పాను కదా. సో అన్కంఫర్టబుల్ విత్ మ్యాథ్ అండ్ స్టాట్స్ మీరు చెప్పినా నాకు వినాలని కూడా లేదు, నాకు మ్యాథ్స్ అంటే అంత అసహ్యం అన్న వాళ్ళకైతే డేటా అనలిటిక్స్ నిజంగా కాదు నాన్న, ఇదైతే అర్థం చేసుకోండి. ఓకేనా. ప్రిఫర్ ఓన్లీ క్రియేటివ్ ప్యూర్లీ హ్యూమన్ ఇంటరాక్షన్ వర్క్. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు నేను కమింగ్ ఫ్రమ్ అ సిఎస్ బ్యాక్గ్రౌండ్. సో నాకేంటి, ఓకే ఐఎమ్ ఆల్వేస్ కోడింగ్, ప్రతిసారి సిస్టమ్ ముందే ఉన్నాను, నాకు కొంచెం హ్యూమన్ ఇంటరాక్షన్ అవసరము, ఐఎమ్ అ హ్యూమన్ పర్సన్ అనిపించినప్పుడు దట్స్ వెన్ ఐ టేకెన్ ఎంబీఏలో హెచ్ఆర్ చూస్ చేసుకున్నాను. సో అలాగా నాకు క్రియేటివ్ వర్క్ ఇష్టం, నాకు ఆర్ట్ ఇష్టం, నాకు వీడియో ఎడిటింగ్ ఇష్టం. అలా మీకు ఆల్రెడీ ఇంకొక ఇష్టం ఉంటే ఫోర్స్ఫుల్గా అయితే రావద్దు. ఇఫ్ దట్స్ వాట్ యూఆర్ గుడ్ అట్, దాంట్లో బెటర్గా ఫీల్డ్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. క్రియేటివ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇష్టం ఉండే వాళ్ళకి ప్రాబబ్లీ నాట్ రైట్ ఫిట్. అంటే సిస్టమ్తో నేను అనలైజ్ చేసి నా వర్క్ని నేను పర్ఫెక్ట్గా చేయగలను అనే వాళ్ళు డేటా అనలిటిక్స్ తీసుకోండి. దాని తర్వాత ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే ఒక సిచ్యువేషన్ ఏదైనా కనిపించినప్పుడు నేను టెన్షన్ పడిపోతాను, నాకు కన్ఫ్యూజ్డ్ అనిపిస్తుంది, దాని మీద నేను యాక్షనే తీసుకోలేకపోతాను అని అన్నప్పుడు తీసుకోవద్దు. కానీ నాకు కొంచెం గైడెన్స్ ఉంటే, నాకు ఇది అర్థమైతే నేను ఇది చేస్తాను, నాకు కన్ఫ్యూజన్ అనిపించినా నేను ఒక అడుగు ముందుకు వేయగలను అని అనిపించినప్పుడు మనం డేటా అనలిటిక్స్ చూస్ చేసుకోవచ్చు. మనం అర్థం చేసుకుంది ఆర్ మనం కనిపెట్టింది డేటాని అనలైజ్ చేసి ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. సో నాకు ఎదుటి మనిషితో మాట్లాడడం అసలు ఇష్టమే ఉండదు అని అనిపించినప్పుడు డేటా అనలిటిక్స్ అగైన్ ఇస్ నాట్ అ రైట్ ఫీల్డ్ ఫర్ యూ. ఎందుకు అని అంటే మనం డేటా కలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక టీంతో మాట్లాడాల్సి రావచ్చు, కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేసిన తర్వాత ప్రజెంట్ చేయడానికి మనం మేనేజర్తో మాట్లాడచ్చు. ఇలా కమ్యూనికేషన్ అనేది కీ పార్ట్ అయితే అవుతుంది. నాకు కమ్యూనికేషన్ రాదు అనేది ఒక ప్రాబ్లం, దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ నాకు కమ్యూనికేషన్ అంటే అస్సలు ఇష్టం లేదు, ఒక మనిషితో ఇంటరాక్ట్ అవ్వడం అంతకన్నా ఇష్టం లేదు అని అన్నప్పుడు దాన్ని ఫిక్స్ చేయడం చాలా కష్టం. సో మీకు ఇంగ్లీష్ రాదు అనేది ప్రాబ్లం అయితే అది ఫిక్సబుల్ ప్రాబ్లం, దాని గురించి మనం ఒక టైం లైన్ పెట్టుకొని వర్క్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది మీకు ఎదుటి మనిషితో కమ్యూనికేట్ చేయడమే ఇష్టం లేదు అన్న దాని గురించి అనమాట. ఇప్పుడు నా ఇండియాలో గ్లోబల్గా డిమాండ్ ఉందా అని నాకు మాట్లాడాం కదా, డిమాండ్ అయితే ఉంది. 2024లో 97,000 జాబ్స్ ఓన్లీ ఇండియాలో పోస్ట్ అయ్యాయి డేటా అనలిటిక్స్కి. సో చూసారా ఎంత డిమాండ్ ఉందో. అండ్ నాకు తెలుసు దీనికన్నా ఎక్కువే మన స్టూడెంట్స్ ఉంటారు ఇండియా మొత్తంలో అని. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా హౌ మచ్ వీ షుడ్ స్టాండ్ అవుట్. అట్ ద సేమ్ టైం ఈ నంబర్ లెట్ మీ సే 50 లేకపోతే 1000 లేకపోతే 10,000 లేదు, ఇట్ ఈస్ 97,000 విచ్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఫర్ అస్ టు టార్గెట్. అండ్ బెంగళూరు, చెన్నై ఇట్లా టాప్ సిటీస్లో ఉంటుంది. ఇన్ కేస్ యూ నీడ్ ఇక్కడ వీడియోని పాజ్ చేసి ఇవి ఇక్కడ నేను రాసింది చదవండి. ఆల్రెడీ రాసేసిన సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ థింగ్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంటే నేను లేకపోయినా మీరు దీన్ని అర్థం చేసుకోగలరు అన్న విషయాల్ని నేను డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే ఒక ఓవర్వ్యూ పాజ్ చేసి వీడియోని చూడండి. ఆ తర్వాత ఏదైతే కెరియర్ రోడ్ మ్యాప్ చెప్పానో, సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ నాకు తెలిసి ఆస్ట్రేలియాలో, యూకేలో, యూఎస్లో ఉన్నారు. ఆ కంపారిజన్ రేంజెస్ చూసుకోండి ఇక్కడ. ఓకేనా. తర్వాత లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ స్కోప్. మెయిన్ ఏంటి అని అంటే మనం డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో ఉంటే మనం స్విచ్ అవ్వగలిగే రోల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిటిక్స్ నుంచి డేటా సైంటిస్ట్గా స్విచ్ అవ్వచ్చు. మనం అప్పుడు మనకున్న ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో పాటు ఇందాక మాట్లాడుకున్నాం కదా టెక్నికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఈ 3 బకెట్స్ అవసరం అని. అలాగా డేటా సైంటిస్ట్గా మారాలి అంటే మనకి ఎంఎల్ అండ్ ఏఐ స్కిల్స్ ఉండాలి. అండ్ డేటా అనలిటిక్స్కి, డేటా సైంటిస్ట్కి మంచి సాలరీస్ ఉంటాయి. ఓకేనా. అక్కడ నుంచి డేటా అనలిస్ట్గా స్టార్ట్ అయిన వాళ్ళు డేటా సైంటిస్ట్గా స్విచ్ అవ్వచ్చు,
బిజినెస్ అనలిస్ట్గా స్విచ్ అవ్వచ్చు, అనలిటిక్స్ ఇంజనీర్గా స్విచ్ అవ్వచ్చు, ప్రోడక్ట్ అనలిస్ట్, అనలిటిక్స్ మేనేజర్ ఆర్ ఫ్రీలాన్స్ కన్సల్టింగ్ కూడా చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు ఫ్యూచర్కి తగిన ట్రెండ్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏఐ, జెన్ ఏఐ ఇంటిగ్రేషన్స్ ఏంటి, రియల్ టైమ్ అనాలిటిక్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక డేటా సెట్ డౌన్లోడ్ చేసేసింది నాకు ఇచ్చేస్తే అది నిన్నటితో మొన్నటితో, కానీ లైవ్గా డేటా వచ్చే కొద్దీ దాన్ని అనలైజ్ చేయగలగడం. సో రియల్ టైమ్ అనాలిటిక్స్, లైవ్ డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయగలగడం, క్లౌడ్ ప్లాట్ఫామ్స్తో ఇంటరాక్ట్ అవ్వగలగడం, హెల్త్ కేర్, ఎడ్టెక్, ఈ ఇండస్ట్రీస్ బూమింగ్. సో ఇక్కడ చాలా డిమాండ్ ఉండబోతుంది డేటా అనలిటిక్స్కి. సస్టైనబిలిటీ కూడా, ఎందుకంటే మనం వెహికల్స్ వాడే కొద్దీ, గ్లోబల్ ఫుట్ ప్రింట్ పెరిగే కొద్దీ మనకేమవుతుంది, సస్టైనబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోతుంది. చెట్లు తగ్గిపోవడం, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కదా. ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ గోల్స్ అని ఉంటాయి. సో ఆ గోల్స్ని మీట్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్కి మ్యాండేటరీ పెడతారనమాట, సస్టైనబిలిటీ నంబర్స్ రిపోర్ట్ చేయండి అని. అలాంటప్పుడు సస్టైనబిలిటీ మీద అనలిటిక్స్ చేసే వ్యక్తి అవసరం ఉంటుంది. సో దాని మీద మనకి అవగాహన ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత సెల్ఫ్ సర్వీస్ అనాలిటిక్స్, దీని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ థింగ్ ఏంటి అని అంటే, డేటా అనలిటిక్స్ రోల్స్తో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి రెలవెంట్ కెరియర్స్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిటిక్స్గా స్టార్ట్ చేసి రేపు మీరు మార్కెటింగ్ స్పెషలిస్ట్కి వెళ్ళాలి అని అంటే కూడా వెళ్ళొచ్చు. కానీ నేను ఒక డేటా అనలిస్ట్గా స్టార్ట్ చేస్తే ఇదే డొమైన్లో, అంటే అరే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కాకుండా నువ్వు డొమైన్ ఎందుకు స్విచ్ అవుతున్నావు అనే క్వశ్చన్ రాకుండా నేను ఏ ఫీల్డ్స్లోకి స్విచ్ అవ్వచ్చు అని అంటే ఆన్సర్స్ మనవి ఇవ్వనమాట. దాని తర్వాత టాప్ కంపెనీస్ హైరింగ్ ఫర్ డేటా అనలిస్ట్స్ ఇన్ ఇండియా. అగైన్ ఇది మీ కంప్లీట్ అవేర్నెస్ కోసం మాత్రమే. ఈ కంపెనీస్ కాకుండా ఇంకా చాలా కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇవి ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎడ్టెక్ కంపెనీస్, దాని తర్వాత మన గ్లోబల్ ఎంఎన్సీస్, ఇలా చాలా కంపెనీస్ హైర్ అయితే చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక 6 months మీకు మీరు ఇచ్చుకుంటే మంత్ 1 to month 2 ఫస్ట్ ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఎక్సెల్తో స్టార్ట్ చేయండి. ఎస్క్యూఎల్తో స్టార్ట్ చేసేస్తే ప్రాబ్లం ఏంటి అని అంటే, మీరు ఇక్కడ కోడ్ చేయడం కూడా నేర్చుకోవాలి, డేటాని అర్థం చేసుకోవడం కూడా ట్రై చేయాలి. ఈ బేసిక్ ఫౌండేషన్ మీకు పడాలి అని అంటే ఎస్క్యూఎల్ కోడ్ నేర్చుకుంటూ డేటాని అర్థం చేసుకోవడం రెండు ప్యారలల్గా యాజ్ ఎ బిగినర్ చేయడం కష్టమవుతుంది. కానీ ఎక్సెల్లో విజువల్ ఫార్మాట్లో వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వేలో మనం డేటాని అర్థం చేసుకోగలుగుతాం యాజ్ ఎ స్టార్టింగ్ స్టెప్. డేటా అర్థం చేసుకోవడం మనకి బిగిన్ అయిపోయింది అనుకోండి, మనకు అర్థం అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఎస్క్యూఎల్ నేర్చుకున్నప్పుడు మనం ఆ కోడ్ని నేర్చుకుంటాం. తర్వాత డేటా చూడటం ఆల్రెడీ మనకి ఎక్సెల్ ద్వారా అర్థమైపోయింది. సో మనం బేసిక్ ఫౌండేషన్ సెట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎక్సెల్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత మనం ఎస్క్యూఎల్ బేసిక్స్ చూసుకుంటాం, ఆ తర్వాత మనం స్టాటిస్టిక్స్ ఫండమెంటల్స్ కవర్ చేసుకుంటాం, ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు అ సర్టిఫికేషన్. అగైన్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. మీరు మనీ ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ వర్క్, మీ ప్రాజెక్ట్స్ వీటన్నిటికన్నా గట్టిగా మాట్లాడతాయి మీ తరపున. ఓకేనా? 3rd and 4th month మనం ఫోకస్ చేయాల్సింది టూల్స్ నేర్చుకోవడంలో. ఫర్ ఎగ్జాంపుల్ పైథన్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి. పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, ఇట్లా మల్టిపుల్ లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ని వాడి డేటా అనలైజ్ ఎలా చేయాలి అని. చాలామంది డేటా అనలిస్ట్ అంటే దే స్టార్ట్ ఆఫ్ విత్ పైథాన్, కాకపోతే వాళ్ళకి డేటా ఇంటర్ప్రెట్ చేయడం ఎక్సెల్లోనే రాకపోతే ఇక్కడికి వెళ్ళేసరికి ఇట్ బికమ్స్ వే మోర్ డిఫికల్ట్. అందుకని మేక్ షూర్ యూ ఫాలో దిస్ క్లియర్ స్ట్రక్చర్ సో దాట్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడితో మీరు ఆగిపోరు. మీరు ఒక క్లియర్ స్ట్రక్చర్లో వెళ్తూ ఉన్నారు కాబట్టి అలా వెళ్తూ ఉండిపోతారు. నెక్స్ట్ పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ. పవర్ బిఐ విండోస్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ. ట్యాబ్లు స్టూడెంట్ వర్షన్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి ఫ్రీగా మీ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మీరు ఫ్రీగా దీన్ని వాడవచ్చు. అట్ ద సేమ్ టైం ట్యాబ్లు పబ్లిక్ అని ఒకటి ఉంటుంది, ఇది అందరికీ ఫ్రీ. సో ఇక్కడ మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా పవర్ బిఐ ట్యాబ్లు నేర్చుకొని మీ ప్రాజెక్ట్స్లో వాడి రిక్రూటర్స్కి చూపించవచ్చు కూడా. ఓకేనా? ఇప్పుడు డేటా సెట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే క్యాగల్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ క్యాగల్ అనే వెబ్సైట్లో చాలా డేటా సెట్స్ ఉంటాయి. ఆ డేటా సెట్స్ తీసుకొని మీకు అనేకమైన ప్రాజెక్ట్స్ నేను తీసుకొస్తాను. ఎలా చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలనే దాని నుంచి నేను చూపిస్తాను. కాకపోతే క్యాగల్ డేటా సెట్స్ ఉంటాయి.
data.gov.in అని ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్లో గవర్నమెంట్కి సంబంధించిన డేటా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కర్నూల్లో ఎంతమంది ఎడ్యుకేట్ అయ్యారు, ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళారు, ఎంతమంది వెళ్ళలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ ఎలా ఉంది అనే డేటా సెట్ అయితే మనకు దొరుకుతుంది. అలాంటి డేటా సెట్స్ని కూడా మనం చూస్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత 5th మంత్ 6th మంత్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మన ఫౌండేషన్స్ బిల్డ్ అయిపోయాయి, మనం టూల్స్ నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పక్కాగా 2 to 3 మినిమం ప్రాజెక్ట్స్ని ఫినిష్ చేసుకొని పెట్టుకోవాలి. ఫినిష్ చేసుకొని మన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఎఫెక్టివ్గా క్రియేట్ చేసుకోవాలి, మన రెజ్యూమే ఎఫెక్టివ్ క్రియేట్ చేసుకొని ఇంటర్న్షిప్స్కి జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు ఆఫ్టర్ ఆల్ దీస్ స్టెప్స్. ఇది మన కంప్లీట్ యాక్షన్ ప్లాన్ అనమాట. దాని తర్వాత ఒక డేటా అనలిస్ట్ రోజు ఎలా ఉంటుంది అని ఒక బ్రీఫ్ చూడండి. సో ఇది ఒక వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ క్యూరేటెడ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డేటా అనలిస్ట్ టుడే. సో 9 AM వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు. ప్రీవియస్ డే రిపోర్ట్ పుల్ చేస్తారు, SQL క్వెరీ ద్వారా రిపోర్ట్ పుల్ చేస్తారు, ఎక్సెల్లో ఎక్స్పోర్ట్ చేస్తారు, డేటా క్లీన్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. 10 o'clockకి వాళ్ళకి టీమ్ మీటింగ్ ఉంటుంది. టీమ్ మీటింగ్లో వాళ్ళు మాట్లాడచ్చు, ఓకే వీకెండ్లో సేల్స్ డ్రాప్ అయిపోయాయి, మనం ఈ విషయాల మీద ఫోకస్ చేయాలి, ఇలా మాట్లాడుకొని ఆ రోజు ఏం అనలైజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఓకే సేల్స్ డ్రాప్ అవుతున్నాయా, దానికి రీజన్ ఏంటి, ఏదైనా స్పెసిఫిక్ కేటగిరీలోనే అవుతుందా, ఒక స్పెసిఫిక్ ఎలక్ట్రానిక్ ఐటమ్కే అవుతుందా, ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో మాత్రమే సేల్స్ డ్రాప్ అవుతున్నాయా అనేది అర్థం చేసుకునే రూట్ కాజ్ అనాలిసిస్. అంటే అన్నిటికీ మూల కారణం ఏంటి అని అర్థం చేసుకునే ప్యాటర్న్. దాని తర్వాత వాళ్ళకి మూల కారణం అర్థమైపోతుంది కదా అనలైజ్ చేసిన తర్వాత. దట్స్ వెన్ దే గో అహెడ్ అండ్ బిల్డ్ అ డాష్ బోర్డ్ విత్ గ్రాఫ్స్, నంబర్స్ అండ్ ఇక్కడ ఫైండ్ చేసినవన్నీ వాళ్ళ మేనేజర్కి రికమెండేషన్ అండ్ ఫిక్సెస్తో పాటు ప్రజెంట్ చేయగలగడం. దీని గురించి చూసి వరి అస్సలు అవ్వద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఓకేనా? వెరీ బ్రీఫ్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఎలా చేశారు ఏం చేశారు అని భయపడకుండా ఉన్న వీడియోలో ఉన్న కాంటెంట్ అయితే జాగ్రత్తగా గమనించి చూడండి, ఓకేనా? దాని తర్వాత కొన్నిసార్లు రిపోర్ట్ రాయాల్సి రావచ్చు. అంటే మీ ఫైండింగ్స్ని డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ క్రాష్ అయ్యాయి, సో మేము అనలైజ్ చేస్తే మాకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఇవి, ఆ తర్వాత మేము తీసుకున్న మేము ఇచ్చిన రికమెండేషన్స్ ఇవి, ఆ తర్వాత మేము సజెస్ట్ చేసిన అప్రోచ్ వర్క్ అయిందా లేదా అనేది ఒక డాక్యుమెంట్లో రాసి పెడతాం. ఇలా రాసి పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, లెట్ మీ సే ఆ డాక్యుమెంట్స్ మనం ఒక దగ్గర రిపాజిటరీలో స్టోర్ చేసి పెట్టాం. 3 months తర్వాత రిపోర్ట్ తయారు చేసిన మనము ఇంకొక పెద్ద కంపెనీకి స్విచ్ అయ్యి వెళ్ళిపోయాం. ఈ కంపెనీకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు రాదర్ దెన్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు ఈ డాక్యుమెంట్ తీసుకొని చూస్తారు. అరే లాస్ట్ టైం ఈ సేమ్ సేల్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏమేం డేటా అనలైజ్ చేశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎలా చేశారు, అవుట్కమ్ ఎలా ఉన్నింది, రికమెండేషన్స్ ఎలా ఇచ్చారు, ఇవన్నీ ఇంకొక జూనియర్ అనలిస్ట్ లేకపోతే అప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఇంటర్న్ కానీ లేకపోతే అప్పుడు దాకా ఈ ప్రాబ్లం ఎన్కౌంటర్ చేయని వచ్చిన ఒక కొత్త పర్సన్ కానీ ఈ డాక్యుమెంట్ని రెఫర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ తీయడం చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ లైక్ అ రిపాజిటరీ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్ ప్రీవియస్లీ, మనం ఏం చేసాం, మనకి ఏం హెల్ప్ అయింది, ఏం హెల్ప్ అవ్వలేదు అనే ఒక డేటా అనమాట. అందుకని దే ఆస్క్ యూ టు రైట్ రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంట్స్. అండ్ ఈ ఫార్మాట్ అంతా కూడా కంపెనీ వేస్తుంది, ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, ఏం రాయాలి అని అలాగా. నా ఇప్పుడు సింపుల్ టాస్క్ అగైన్ ప్రాబబ్లీ ఏం చేస్తానంటే లెట్ మీ సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ ఫస్ట్ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోగలగాలి అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా ఇదే చేయాలి అని రూల్ లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను డేటా అనలిటిక్స్లో నాకు పవర్ BI, SQL, పైథాన్ ఇవన్నీ వచ్చు, కాకపోతే నాకు దగ్గర ప్రాజెక్ట్స్ లేవు అన్న వాళ్ళకి లెట్ మీ సే మీ ప్రాజెక్ట్ ఏంటి, ఒక స్టోర్ యొక్క సేల్స్ అనాలిసిస్ చేయడం. క్యాగ్లకు కానీ మీరు వెళ్తే ఆల్మోస్ట్ 10,000 rows ఉండే డేటా సెట్స్ మీకు ఈజీగా దొరికేస్తాయి. మీ ఫస్ట్ స్టెప్ 30 minutes పడుతుంది ఈ టాస్క్ చేయడానికి. క్యాగల్కి వెళ్ళి సూపర్ స్టోర్ అని సెర్చ్ చేయండి. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. మీకు కావాలంటే స్టోర్ అని సెర్చ్ చేస్తే మిగిలిన స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. అక్కడ నుంచి మీరు CSV ఫైల్ అంటే దాన్ని ఎక్సెల్లో ఓపెన్ చేయొచ్చు. CSV ఫైల్ అంటే కామా సపరేటెడ్ ఫైల్. ఆ కామా సపరేటెడ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి.
దాని తర్వాత ఎక్సెల్లో ఓపెన్ చేసి ఆ కాలమ్ నేమ్స్ ఏమున్నాయి చూసుకొని డేటాని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న డేటా ఏంటి, ఏం మిస్సింగ్, మీకున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతున్నాయా, ఇది మీ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, దాంట్లో సేల్స్ కదా, సో ఇప్పుడు ఆస్క్ బిజినెస్ క్వశ్చన్స్. ఏ రీజన్కి హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ కేటగిరీ ప్రాఫిటబుల్ ఉంది, ఏవి లాస్లో ఉన్నాయి, ఏదన్నా మంత్లో ఆర్డర్స్ లోగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ నుంచి డిసెంబర్ దాకా ఉంటాయి. ప్రతి మంత్ సేమ్ కైండ్ ఆఫ్ సేల్స్ ఉండకపోవచ్చు. మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఓకే డిసెంబర్ ఒక ఒక పాయింట్ తర్వాత, లెట్ మీ సే మే తర్వాత ప్రతి మంత్ 5% సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. మనం ఏం డిఫరెంట్గా రన్ చేసాం అలాగా, ఓకేనా. వాట్ కస్టమర్ సెగ్మెంట్స్ రిటర్న్ ద మోస్ట్. సో అలా ఒక చిన్న క్వశ్చన్ సెక్షన్ మీరు అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్ సెక్షన్కి మీరు అనాలిసిస్ చేయొచ్చు. సో ఐడియలీ అది మీ థర్డ్ స్టెప్. ఇక్కడ మీకు అప్రాక్సిమేట్లీ 2 hours పట్టచ్చు. ఏంటి అని అంటే పివట్ టేబుల్ క్రియేట్ చేయండి, రీజన్కి, సేల్స్కి, ప్రాఫిట్కి, వీటి నుంచి గ్రాఫ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సార్ట్ అండ్ ఫిల్టర్ వాడి 10 ప్రోడక్ట్స్ యొక్క టాప్ 10 ప్రోడక్ట్స్ యొక్క రెవెన్యూ తీయచ్చు. లేదనంటే ఒక డేట్ కాలం క్రియేట్ చేసి వాటిని మంత్గా గ్రూప్ చేసి జాన్ నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్క మంత్ ఏ ప్రోడక్ట్స్కి సేల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్కి రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ వల్ల రెవెన్యూ ఎక్కువ ఉంది, ఏ ప్రోడక్ట్ వల్ల ప్రాఫిట్ ఎక్కువ ఉంది, ఇలాంటి అనాలిసిస్ చేయొచ్చు. ఓకేనా. ఆ తర్వాత ఫైనలీ విజువలైజ్ చేయడం. ఇప్పుడు మీకు మల్టిపుల్ పాయింట్స్ దొరుకుంటాయి. మీరు అనలైజ్ చేసిన డేటా సెట్ నుంచి ఒక 10 దొరుకుండొచ్చు, 20 దొరుకుండొచ్చు. వీటిల్లో బిజినెస్ డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే డేటా అన్ని 20 పాయింట్స్ కాకపోవచ్చు, జస్ట్ మేబీ 1, 2, 10, 12. ఈ 4 పాయింట్స్ మాత్రం బిజినెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో ఈ 4 పాయింట్స్ మీద ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేయండి, ఒక బార్ చార్ట్ తయారు చేయండి, రీజియన్ వైజ్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఒక లైన్ చార్ట్ తయారు చేయండి. ఏంటి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సేల్స్ ఇలాగా టు షో ఓకే సేల్స్ మార్చ్లో డిప్ అయింది, జనవరిలో డిప్ అయింది, ఫెబ్లో, ఏప్రిల్లో మాత్రం మంచిగానే ఎక్కువగా ఉన్నాయే అని అర్థం చేసుకోగలిగే ఒక ట్రెండ్. పై చార్ట్ తయారు చేయండి విచ్ విల్ షో అస్ కేటగిరీ స్ప్లిట్. ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ తక్కువ పర్చేస్ చేశారు, ఫ్యాషన్ ఎక్కువ పర్చేస్ చేశారు, ఇది 70%, ఇది మన 30%. ఇలా ఒక కేటగిరీ స్ప్లిట్ తయారు చేయొచ్చు. లేబుల్స్ యాడ్ చేయండి టు ఎన్షూర్ రీడబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఫ్రెషర్స్ ఎవరైతే చూస్తూ ఉన్నారో డేటా అనలిటిక్స్ చేసుకోవాలి కానీ నాకు అసలు ఏమీ రాదు అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, ఇక్కడ చెప్పిన ప్రాజెక్టు ఎలా చేయాలి, ఎంత టైం పడుతుంది, ఇది మీకు మాత్రం అప్లై కాదు. ఇది మనం లేటర్ ఫేసెస్లో డీటెయిల్డ్గా చేద్దాము. బట్ ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నుండి నాకు స్కిల్ సెట్ వచ్చు కానీ నాకు ప్రొఫైల్లో ఆర్ పోర్ట్ఫోలియోలో ఎలా పెట్టాలి, అసలు ప్రాజెక్ట్ ఎలా చేయాలి, నేను ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ తెచ్చుకోలేకపోతున్నాను, నా అంతటి నేను ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎలా చేయాలి, ఎక్కడ చేయాలన్న వాళ్ళకి మాత్రమే ఈ కంటెంట్, ఈ ఒక్క స్లైడ్ మాత్రం. దాని తర్వాత మీరు డెసిషన్ గైడ్. ఇది ఏంటి అని అంటే మీకు 0 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఇందాక చెప్పిందని డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ అనమాట. ఫస్ట్ ఎక్సెల్ బేసిక్స్, ఎస్క్యూఎల్ బేసిక్స్, పవర్ బిఐ, పైథాన్లో పాండాస్, ఇవి నేర్చేసుకున్నారు కదా, దాని మీద ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేసేయండి. ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత ఈ టైం కల్లా మీరు డేటా అనలిటిక్స్ ఇంటర్న్ ఆర్ జూనియర్ అనలిస్ట్ రోల్స్కి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఎక్సెల్ కానీ వచ్చుంటే దెన్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎస్క్యూఎల్, పవర్ బిఐ, ట్యాబ్లు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. దాని తర్వాత పైథాన్లో పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, నంపై, స్టాటిస్టిక్స్ యొక్క బేసిక్స్, స్ట్రాంగ్ ప్రాజెక్ట్. అగైన్ మీ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు డేటా అనలిస్ట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్కి అప్లై చేసుకోవచ్చు ఇఫ్ యూ నో ఎక్సెల్ ఆల్రెడీ అండ్ ఇఫ్ యూ వర్క్డ్ ఆన్ ఇట్ హ్యాండ్స్ ఆన్ ఇన్ అదర్ కంపెనీ. డేటా అనలిస్ట్ రోల్స్కి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎస్క్యూఎల్, ఎక్సెల్ రెండు వచ్చినప్పుడు పైథాన్ అడ్వాన్స్డ్ పాండాస్ నేర్చుకోవాలి, స్టాటిస్టిక్స్ అండ్ ఏబీ టెస్టింగ్ కాన్సెప్ట్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, ఎంఎల్ బేసిక్స్. దాని తర్వాత మనకి కాంప్లెక్స్ డొమైన్ ప్రాజెక్ట్స్ ఏదైనా చేస్తే అప్పుడు మనం సీనియర్ అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్ పాత్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ కేస్ స్టడీ. ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటి అని అంటే, ఒక డేటా అనలిస్ట్గా లెట్ మీ సే మీరు అమెజాన్ జాయిన్ అయ్యారు అనుకోండి.
అప్పుడు మీరు ఎగ్జాక్ట్గా చేయబోయే పనిని నెక్స్ట్ 10 మినిట్స్లో సింపుల్గా చెప్పబోతున్నాను. అమెజాన్ అనేది చాలా పెద్ద బ్రాండ్, మనం అందరం వాడే ఉంటాం. ఏదో ఒకటైతే ఆర్డర్ పెట్టుంటాం. సో అమెజాన్లో యాజ్ ఆఫ్ టుడే ఇండియాలో 37 crore ప్లస్ ప్రోడక్ట్స్, 80 ప్లస్ ఆర్డర్స్ ప్లేస్ అవుతాయంట ప్రతిరోజు. అండ్ వాళ్ళ డైలీ రెవెన్యూ 3,200 crores దాకా ఉంటుంది. అండ్ థౌజండ్స్ ఆఫ్ డెసిషన్స్, అమెజాన్ తీసుకునే డెసిషన్స్ డేటా మీద బేస్ అయి ఉంటుందంట, డైలీ తీసుకునే డెసిషన్స్. సో ఇంత పెద్ద కంపెనీ, ఇంత డేటా ఉన్న కంపెనీకి డేటా అనలిస్ట్ అవసరం ఉంటాడు కదా. సో ఆ డేటా అనలిస్ట్ ఆన్ ఎ యూజువల్ డే సాల్వ్ చేసే ఒక ప్రాబ్లమ్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎందుకనంటే యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ యూ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ యువర్ స్కిల్, మీకు కావాల్సిన స్కిల్, మీకు కావాల్సిన టూల్స్ మీరు నేర్చుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో, ఆ నేర్చుకున్న తర్వాత నేను ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను అన్నది మీకు ముందుగానే అర్థమైతే మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం, మీరు ఆలోచించే విధానమే మారిపోతుంది. నా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు ఇలా చెప్పలేకపోయారు కాబట్టి నేను చాలా టూల్స్ నేర్చుకొని ఇంటర్న్షిప్స్ చేసి ఆ తర్వాత నేర్చుకున్న ఒక ఫ్యాక్ట్ నాకు కానీ ముందే తెలుసుంటే నేను ఇంకా చాలా ఫాస్ట్గా నేను ఉండే ఫేస్కి వెళ్ళగలిగేదాన్ని. సో ఆ మిస్టేక్ ఇక్కడ జరగకూడదని కాబట్టి మాత్రమే మీకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తున్నాను. ఒక రోల్లోకి వెళ్ళినప్పుడు యాజ్ ఎ డేటా అనలిస్ట్ ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయడానికి మీరు ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు అని. సో నా ఇక్కడ ఉన్నది మీరు చదవక్కర్లేదు, నేను చెప్పింది వింటే చాలు. అమెజాన్ ఆర్డర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆర్డర్ ప్లేస్ చేశారు అనుకుందాం, బోర్డ్ స్పీకర్ ప్లేస్ చేశారు, అది ప్రోడక్ట్ పేరు. వాళ్ళకి ఎలా స్టోర్ అవుతుంది, వాళ్ళకి ఎలా వెళ్తుంది అమెజాన్ వాళ్ళకి అంటే కేటగిరీ ఎలక్ట్రానిక్స్, దాని ప్రైస్ 1,299. ఎన్ని స్పీకర్స్ ఆర్డర్ పెట్టారు, ఒక్క స్పీకర్ ఆర్డర్ పెట్టారు, ఏ సిటీ నుంచి ఆర్డర్ పెట్టారు, బెంగళూరు నుంచి పెట్టారు, ఏ డేట్కి ఏ టైంకి పెట్టారు, పేమెంట్ మీరు యూపీఐయా, క్యాష్ ఆన్ డెలివరీయా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, డెలివరీ ప్రైమ్ కాబట్టి 1 day, స్టేటస్ ఏంటి, డెలివర్డ్, Jan 6కి డెలివరీ అయిపోయింది. సో ఇలా మీరు ఒక్కరు ప్లేస్ చేస్తే ఇలాంటి డేటా అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఈ డేటా మొత్తం వెళ్ళి ఇక్కడ కొత్త రో క్రియేట్ అయిపోయి కూర్చుంటుంది అనమాట. ఇవన్నీ మీరు చూసినట్టయితే ఒక్కొక్క పర్సన్ పెట్టిన ఆర్డర్ ఇదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆర్డర్ పెట్టాం కదా, ఈ ఆర్డర్ మనకి ఇక్కడ వచ్చి ఉంటుంది ఇక్కడ. సో ఇది బోర్డ్ స్పీకర్ ఎలక్ట్రానిక్స్లో మన ప్రైస్ 1,200. క్వాంటిటీ మీరు ఒకటి పెట్టారు, క్వాంటిటీ ఒకటి. బెంగళూరు నుంచి పెట్టారు, బెంగళూరు నుంచి ఉంది. సో చూస్తున్నారా, ఇక్కడ 5th Jan ఆర్డర్ పెట్టారు, 5th Jan ఆర్డర్ ప్లేస్డ్, యూపీఐ ద్వారా పేమెంట్ చేశారు, యూపీఐ ద్వారా పేమెంట్. స్టేటస్ ఏంటి, డెలివర్డ్, సో డన్ అనే స్టేటస్. ఇలా ఒక్కొక్క పర్సన్ ఆర్డర్ చేసినప్పుడు ఒక్కొక్క కొత్త రో పైన క్రియేట్ అయిపోయి ఇక్కడ మల్టిపుల్ రోస్ క్రియేట్ అయిపోతాయి. ఒక్క రో అని అంటే ఒక్క పర్సన్ చేసిన ఒక ఆర్డర్ అని అర్థం, ఓకేనా, ఈ సిచ్యువేషన్లో. సో ఇలా మనకి ఆర్డర్స్ టేబుల్ ఉంటుంది. నా ఒక మేనేజర్, మనమే డేటా అనలిస్ట్ అనుకుందాం, మనం ఆ రోల్లో ఉన్నాం కదా. సో మీకు మేనేజర్ మెసేజ్ చేస్తాడు ఏంటి అని అంటే, హే, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో రిటర్న్స్ చాలా ఎక్కువ అయ్యాయి అని మనకి రిపోర్ట్ వచ్చింది, కాకపోతే దానివల్ల మన ప్రాఫిట్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి, అదేందో చూసి నువ్వు నాకు వెడ్నెస్డే కల్లా చెప్పగలుగుతావా అని మేనేజర్ మెసేజ్ చేశాడు స్లాక్లో, ఓకేనా. సో ఇప్పుడు యాజ్ ఎ డేటా అనలిస్ట్ నా ముందు ఉన్నది ఏంటి, నేను అర్థం చేసుకోవాల్సిన ఆర్ అడగాల్సిన రైట్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, వాట్ ప్రోడక్ట్స్ ఆర్ బీయింగ్ రిటర్న్ ద మోస్ట్. ఇప్పుడు 1000 ప్రోడక్ట్స్ నేను లాస్ట్ మంత్ అమ్మాను అని అంటే, ఆ 1000 ప్రోడక్ట్స్లో అన్ని ప్రోడక్ట్స్ ఈక్వల్గా రిటర్న్ వస్తున్నాయా, లేకపోతే ఏదైనా ఒక్క స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్, స్పీకర్స్ ఆర్ ఆక్స్ కేబుల్, ఇలా స్పెసిఫిక్ ప్రోడక్ట్ మాత్రమే రిటర్న్ వస్తుందా అని అర్థం చేసుకోవాలి అనేది ఒకటి మీకు మైండ్లో ఉండాలి. ఈజ్ ఇట్ స్పెసిఫిక్ టు సిటీస్ ఆర్ కస్టమర్ టైప్స్, అంటే ఇంత రీజన్కి నేను డిఫరెంట్ పీపుల్ ఆర్డర్ చేశారు, సో ఓన్లీ ఈ లొకేషన్లో మాత్రమే రిటర్న్స్ వస్తున్నాయా, లేకపోతే అందరూ కామన్ యావరేజ్గానే రిటర్న్ చేస్తున్నారా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కస్టమర్స్ రిటర్న్ ఎందుకు చేస్తున్నారు, డిఫెక్టివ్ ప్రోడక్ట్ కాబట్టా, ఓవర్ ప్రైస్ కాబట్టా, అసలు రిటర్న్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, కాస్టింగా అంటే ప్రైస్ వర్త్ ఇట్ అనిపించలేదా. ఇలాగా ఒక డేటా అనలిస్ట్గా మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి మన డేటానే చెప్పాలి. సో డేటా అనలిస్ట్ ఫస్ట్ ఏం చేస్తాడు, డేటా తీసుకొచ్చుకుంటాడు, కరెక్ట్ క్వశ్చన్స్ అడిగి డేటాని క్లీన్ చేసి చెక్ చేసి
అనలైజ్ చేసి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాడు. అది ఎలా చేస్తాడు కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మన డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు అని అంటే ఎస్క్యూఎల్ యూస్ చేసి రిటర్న్స్ జాన్ 2024.csv అనే ఫైల్ని డౌన్లోడ్ చేశాడు ఎస్క్యూఎల్ ద్వారా. సో తను టేబుల్ ఫార్మాట్లో ఓపెన్ చేస్తే తనకి ఈ టేబుల్ ఓపెన్ అయిందనమాట. సో ఆర్డర్ ఐడి కనిపిస్తుంది, ప్రోడక్ట్ నేమ్, ఇవన్నీ ఓన్లీ రిటర్న్స్ జాన్లో జరిగిన వాటివి. సో ప్రోడక్ట్ నేమ్ కనిపిస్తుంది, కేటగిరీ కనిపిస్తుంది, ప్రైస్ కనిపిస్తుంది, రిటర్న్ యొక్క రీజన్ కనిపిస్తుంది, ఏ సిటీ నుంచో కనిపిస్తుంది. ఇక్కడ డేటా అనలిస్ట్ తనని అడిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఈ రిటర్న్స్ టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో అందరు ఆర్డర్ చేసిన వాళ్ళ డేటా కూడా ఉండదు, ఓన్లీ రిటర్న్ పంపించేశారు ఈ ప్రోడక్ట్ని అన్న వాళ్ళ డేటా మాత్రమే రిటర్న్స్ టేబుల్లో ఉంది. సో ఇతను పుల్ చేసినప్పుడు ఇట్లా మల్టిపుల్ రోస్ ఉన్నాయా? సో 2847 రోస్ ఉన్నాయి, అంటే 2847 పీపుల్ రిటర్న్ చేశారనమాట. దాని తర్వాత వాట్ కాలమ్స్ డూ ఐ హ్యావ్, ఒక్కొక్క కాలమ్ చూస్తాడు. ఓకే, ఆర్డర్ ఐడి ఉంది, ప్రోడక్ట్ నేమ్ ఉంది, ఇందాక మనం చూసాం కదా కేటగిరీ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను కేటగిరీలో ఫిల్టర్ పెట్టి ఓన్లీ ఎలక్ట్రానిక్స్ తీయాలి. ఎందుకంటే మీకు గుర్తుంటే ఇక్కడ నా మేనేజర్ ఏం చెప్పాడు, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఫ్యాషన్స్లో రిటర్న్ ఉన్నాయని చెప్పాలా. నేను అనలైజ్ చేయాలనుకున్న ప్రాబ్లం ఎలక్ట్రానిక్స్ మాత్రమే వెనస్డే లోపల. సో ఎనీ బ్లాంక్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్ ఎక్కడన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేటగిరీ మిస్సింగ్ ఉంది, ఇట్స్ ద వర్స్ట్ ప్రోడక్ట్ దట్ ఈస్ వై ఐమ్ రిటర్నింగ్ అని రాశారు, కానీ అది ఏ ప్రోడక్టో మనకు అర్థం కాదే. సో మిస్సింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, మిస్సింగ్ వాల్యూస్ని ఎలా ఫిక్స్ చేయాలో అగైన్ మన డీటెయిల్ వీడియోలో చూద్దాం. ఇలా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగి వీళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. ఈ డేటా అనలిస్ట్ అనే వ్యక్తి డేటా ఏముంది, దాని నుంచి నేను ఏం అనలైజ్ చేసి చెప్పగలుగుతా, దేని అనలైజ్ చేస్తే చెప్పగలుగుతా. సెకండ్ స్టెప్ వాళ్ళది ఏంటి అని అంటే కరెక్ట్ క్వశ్చన్స్ అడగగలగడం. వై ఆర్ రిటర్న్స్ హై ఇన్ ఎలక్ట్రానిక్స్, ఏం రిటర్న్ చేస్తున్నారు వాళ్ళు, ఏ ప్రోడక్ట్కి ఎక్కువ రిటర్న్ రేట్ ఉంటుంది, ఏ కేటగిరీ, ఎలక్ట్రానిక్స్గా ఫ్యాషన్గా, ఎలక్ట్రానిక్స్ అనేది మనం డిటర్మైన్ చేయాలి. కాకపోతే ఫ్యాషన్కి ఇంకా దానికన్నా ఎక్కువ ఉందా అది కూడా చూడొచ్చు కావాలంటే, కానీ ఎలక్ట్రానిక్స్ అనేది మన మెయిన్ ఫోకస్. ప్రైస్ రేంజ్, రిటర్న్ చేసే ప్రోడక్ట్స్ చీప్ ప్రోడక్ట్సా, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్సా. దాని తర్వాత వాళ్ళు రిటర్న్ ఎందుకు చేస్తున్నారు, వై, ఏ రీజన్ కొద్ది రిటర్న్ వేసుకున్నారు, అది క్వాలిటీ ఇష్యూవా, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళే సెట్ చేసుకున్నారా. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కస్టమర్ సెట్ చేసుకున్నారు అంటే చాలాసార్లు ఆ ప్రోడక్ట్ని అమెజాన్లో అమ్మేవాడు ఫాల్స్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. సో రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కస్టమర్ సెట్ అవ్వడానికి రూట్ కాజ్ ఏంటి, ఇలా కరెక్ట్ క్వశ్చన్స్ అడగగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ డ్యూరింగ్ సేల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం, ఇయర్ ఫోన్ కొనుక్కున్నాం, మనం 5000 రూపీస్కి కొనుక్కున్నాం, సేల్ టైంలో ఇది 1200కే వచ్చింది అనుకుందాం. అది చూడగానే నేనేం చేసా, ఇది రిటర్న్ పెట్టేసి నాకు క్యాష్ వచ్చేసాక ఇది పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయా. సో సేల్ టైంలో ఫిక్స్ చేస్తున్నారా, నార్మల్ టైంలో రిటర్న్ చేస్తున్నారా అనేది నాకు ఉండాల్సిన వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్, ఎందుకంటే అది పాసిబిలిటీ కాబట్టి. ఇలా మల్టిపుల్ డైరెక్షన్స్లో మనం ఆలోచించి ఫస్ట్ ఈ డేటా ఏంటి, ఈ డేటా నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవుట్కమ్ ఏంటి, దానికి నేను ఏ విధంగా ఆలోచించాలి, ఏ పారామీటర్స్ని తీసుకొని అనలైజ్ చేయాలి అనే అవగాహన ఉండగలగాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా డేటాని క్లీన్ చేయాలి, చాలా మెస్సీగా ఉంటుందనేసి. సో ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ని ఫిక్స్ చేస్తారు. అగైన్ డోంట్ వరీ అబౌట్ అది ఎలా చేస్తారు అని నేను చెప్తాను. ఇన్కన్సిస్టెంట్ టెక్స్ట్, రీజన్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అని ఉంది, ఒక దగ్గర డిఫెక్టివ్ క్యాపిటల్ డీతో ఉంది, ఇంకొక దగ్గర డిఫెక్టివ్ స్మాల్ డీతో ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనం కానీ అనలైజ్ చేయడానికి ట్రై చేసామనుకోండి, డిఫెక్టివ్ విత్ క్యాపిటల్ డి, డిఫెక్టివ్ విత్ స్మాల్ డి రెండు సపరేట్ వాల్యూస్గా మనకు చార్ట్లో చూపిస్తుంది. సో వీ నీడ్ టు మేక్ షూర్ డేటా క్లీన్గా ఉండడానికి. సో మనం మిస్సింగ్ వాల్యూస్ తీసేస్తాం, ఇన్కన్సిస్టెంట్ టెక్స్ట్ని ఫిక్స్ చేస్తాం, డూప్లికేట్ రోస్ ఏదైనా ఉంటే వాటిని డిలీట్ చేస్తాం. దాని తర్వాత రాంగ్ డేటా టైప్, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5 ఇవన్నీ క్లాస్లో వచ్చే స్టూడెంట్స్ నంబర్స్ అనుకోండి, మార్క్స్ అనుకోండి. ఇప్పుడు టీచర్ ఏం చెప్పిందంటే టోటల్ క్లాస్కి వచ్చిన యావరేజ్ మార్క్స్ చెప్పండి అని అనింది. సో మీరు యావరేజ్ అనే ఫంక్షన్ అప్లై చేసి 2, 3, 4, 5 ఇలా ఎక్సెల్లో రాస్తే మీకు యావరేజ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ చేసేటప్పుడు 2, 3, 4, 5 వీటి యొక్క డేటా టైప్ కానీ టెక్స్ట్ అని ఉందనుకోండి, లేదంటే స్ట్రింగ్ అని ఉందనుకోండి, అప్పుడు మీకు ఈ యావరేజ్ అనే ఫంక్షన్ అసలు వర్కే అవ్వదు, ఎర్రర్ వచ్చేస్తుంది. సో నంబర్లో ఉండాల్సింది నంబర్లో ఉండాలి, డేట్లో ఉండాల్సింది డేట్ ఫార్మాట్లో ఉండాలి,
ఇలా ఫార్మాట్స్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఎనాలిసిస్కి తగినట్టుగా వర్క్ అవ్వాలి డేటా అని అన్నప్పుడు మనం ఫార్మాట్ని ఫిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం అనలైజ్ చేసిన డేటాను బట్టి ఇందాక మనం ఇక్కడ టేబుల్ చూసాం కదా, ఈ టేబుల్ని అనలైజ్ చేసి మనం గ్రాఫ్గా ప్రజెంట్ చేసినప్పుడు అది ఇలా ఉంటుంది. వై ఆర్ కస్టమర్స్ రిటర్నింగ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ మెజారిటీ ఉంది. 931 ప్రోడక్ట్స్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఉండడం వల్లే రిటర్న్ వచ్చాయి అనమాట. సో దాన్ని బట్టి మనం ఏం చెప్తాము, 33% ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ డిఫెక్టివ్. అంటే ఈ టోటల్ 931 ప్లస్ 680 ప్లస్ 510 ప్లస్ 368 ప్లస్ 199 ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ వర్ రిటర్న్డ్. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ వర్ రిటర్న్లో 33% ఆఫ్ ద ప్రోడక్ట్స్ డిఫెక్ట్ ఉండడం వల్లే రిటర్న్ అయ్యాయి. మిగిలిన ఏదైతే 77% ఉందో అవి రాంగ్ సైజ్ ఆర్ ఫిట్ వల్ల, నాట్ డిస్క్రైబ్ చేయలేదు, వాళ్ళు రాయలేదు అసలు ఏమి, చేంజ్ మై మైండ్ అని రీజన్ పెట్టి స్పెసిఫై చేయలేదు, అన్స్పెసిఫైడ్. సో ఇలా మల్టిపుల్ రీజన్స్లో డిఫెక్టివ్ ప్రోడక్ట్ రీజన్ కొద్దీ రిటర్న్ పెట్టిన వాళ్ళు 33%, ఇదొక నెంబర్. దాని తర్వాత వాట్ ప్రోడక్ట్స్ ఆర్ డిఫెక్టివ్, అంటే ఈ డిఫెక్టివ్ ఏదైతే 931 వచ్చింది కదా, ఇప్పుడు నేను రిటర్న్స్ మొత్తం తీసుకోవట్లా, ఓన్లీ డిఫెక్టివ్ హైయెస్ట్ ఉంది కాబట్టి డిఫెక్టివ్ మాత్రమే తీసుకుంటే టాప్ 5 ప్రోడక్ట్స్ ఏంటి డిఫెక్టివ్లో రిటర్న్ అయినవి అని చూస్తే టెక్ బ్రాండ్ X2 ఇయర్ బడ్స్ 312 రిటర్న్స్ వచ్చాయి. స్మార్ట్ వ్యూ 4K కేబుల్స్ 2M 218 రిటర్న్స్ వచ్చాయి. ర్యాపిడ్ ఛార్జర్ అడాప్టర్ వచ్చేసి 177, మిగిలినవన్నీ 100 లోపే ఉన్నాయి. కానీ ఈ పాయింట్ తర్వాత ప్రతిదీ ఆల్మోస్ట్ 200 పైనే ఉంది. సో ఇది చూసినప్పుడు మనం చెప్పగలిగేది ఏంటి, ఇప్పుడు పర్సంటేజెస్ తీసాం కదా, పర్సంటేజ్ తీసినప్పుడు 76% ఆఫ్ ద డిఫెక్టివ్ రిటర్న్స్ ఇద్దరే సప్లయర్స్ నుంచి వస్తుంది. మీరు గమనిస్తే ఫస్ట్ సప్లయర్, థర్డ్ సప్లయర్ వీళ్ళిద్దరు సేమ్. సో ఐడియలీ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో స్మార్ట్ వ్యూకో అండ్ టెక్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే కంపెనీ ఉన్నారో వీళ్ళిద్దరూ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనకు అర్థమైంది ఏంటి, మిగిలినవి కాదు, కానీ ఈ రెండు బ్రాండ్స్ మాత్రం 76% ఆఫ్ ద డిఫెక్టివ్ ప్రోడక్ట్ రిటర్న్కి కారణమవుతున్నాయి. సో నేను దాన్ని ఒక డాష్ బోర్డ్లో పెడతాను, ఎందుకంటే నా మేనేజర్కి చూపించాలి, నేను జస్ట్ ఒక రఫ్ డేటా తీసుకెళ్ళి చూపించలేను. సో నేను తీసుకెళ్ళి ఒక స్టోరీ లాగా ప్రజెంట్ చేసి మా మేనేజర్కి 2 ఇస్తాను. నేను ఫైండ్ చేసింది ఏంటి, నేను అనలైజ్ చేసి అర్థం చేసుకున్న ప్యాటర్న్లో నేనేం ఐడెంటిఫై చేశాను, రికమెండేషన్స్ నావి ఏంటి. సో ఇక్కడ ఐడెంటిఫై చేసినవి చాలా జాగ్రత్త చూడండి. ఇతన్ని జనవరి డేటా సెట్ అనలైజ్ చేయమంటే అతను డిసెంబర్ డేటా సెట్ కూడా పుల్ చేసి డిసెంబర్లో రిటర్న్స్ చూశాడు. జాన్లో మనకు ఆల్రెడీ తెలుసు 2831 రిటర్న్స్ వచ్చాయి. మనకి డిసెంబర్లో 1940 రిటర్న్సే వచ్చాయి. సో డిసెంబర్ నుంచి జనవరికి వచ్చేసరికి రిటర్న్స్ పెరుగుతున్నాయి 46%, ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ పెరిగిపోయాయి ఇక్కడ. సో మనము ఇక్కడికి సిచ్యువేషన్ వదిలేస్తే ఆర్ లైట్ తీసుకుంటే ఫెబ్కి ఇది 80% అయింది అనుకోండి, ఇంకెన్ని రిటర్న్స్ వస్తాయి మనకి కదా. సో అందుకని ఫస్ట్ లైన్ ఐటెంలో మెన్షన్ చేసింది ప్రీవియస్ మంత్కి ఈ మంత్కి ఉన్న ఎలా పెరిగింది ఆర్ ఎలా తగ్గింది అనే ట్రెండ్ అనమాట. దాని తర్వాత డిఫెక్టివ్ ప్రోడక్ట్ అనే మెయిన్ రీజన్తో 301% ఆఫ్ ది ఆడియన్సెస్ రిటర్న్ చేస్తున్నారు. ఓకేనా, అది మన సెకండ్ ఫైండింగ్. థర్డ్ ఫైండింగ్ ఏంటంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిలో 76% ఆఫ్ ద డిఫెక్టివ్ రిటర్న్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈ 2 కంపెనీస్, మనం ఇందాక మాట్లాడాం కదా, ఈ 2 కంపెనీస్ నుంచి వస్తున్నాయని ఆ కంపెనీ పేర్లు మెన్షన్ చేశారు. అలాగా మీరు ఫైండ్ అవుట్ చేసింది మెన్షన్ చేసిన తర్వాత ఒక ఇన్సైట్ రాశాడు, కంపెనీకి ఏంటి దీనివల్ల ఇబ్బంది అనే ఒక 1 లైనర్. ఆ 1 లైనర్ ఏంటి అని అంటే మనకి 931 రిటర్న్స్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ వల్ల వచ్చాయి. మీకు అమెజాన్ గురించి తెలిసి మీరు కానీ అమెజాన్ వాడుంటే అమెజాన్ 1 సైడ్కి 40 రూపీస్ డెలివరీ ఫీజు తీసుకుంటుంది. సో మీ దాకా ప్రోడక్ట్ని వేర్ హౌస్ నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి 40 రూపీస్ పడ్డది, వాళ్ళు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసేస్తున్నారు. మనం రీఫండ్ అడిగేసాం, వాళ్ళు ఆ 40 రూపీస్తో సహా టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకు రీఫండ్ ఇచ్చేస్తారు. కానీ మనం రిటర్న్ పెట్టినప్పుడు మన దగ్గర నుంచి మళ్ళీ ప్రోడక్ట్ తీసుకెళ్ళాలా, ఐడియలీ అమెజాన్కి ఇంకొక ఎక్స్ట్రా 40 రూపీస్. సో టోటల్ ఎంత 80 అయింది, 40 ప్లస్ 40 అయితే. సో ఇక్కడ లాస్ట్ లైన్ మీరు చూసినట్టయితే కాస్ట్ ఇంపాక్ట్ 931 రిటర్న్స్ యావరేజ్గా 80 రూపీస్ అయ్యింది అని అంటే 74,480 రూపీస్
ఓన్లీ జనవరి మంత్లో నేను ఎక్స్ట్రా షిప్పింగ్కి కట్టాను, బికాజ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఇవి అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మనం వాటిని ఫిక్స్ చేయాలంటే ఒక డేటా అనలిస్ట్గా రికమెండేషన్స్ ఎలా ఇస్తారు చూడండి. టెక్ బ్రాండ్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని ఫస్ట్ పాజ్ చేయండి ఆర్ సస్పెండ్ చేయండి, లేకపోతే క్వాలిటీ ఆడిట్కి పంపించండి. ఇది నెంబర్ 1 స్టెప్. ఓకేనా, తీసేయండి కంప్లీట్లీ. కాకపోతే కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఆ బ్యాచ్ ఒక్కటే మిస్టేక్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న మెటీరియల్ కరెక్ట్గా రాకపోవడం వల్ల ఇష్యూ అయి ఉండొచ్చు. కానీ వీళ్ళు లెజిట్ పీపులే అయి ఉండొచ్చు, వీళ్ళు కరెక్ట్ బిజినెసే చేస్తారు, వీళ్ళు ఏం సెకండ్ హ్యాండ్, థర్డ్ కాపీ ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే అమ్మరేమో. సో వాళ్ళని మనం ఆపేయకూడదు కదా. సో మన దగ్గర ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటి, ఇద్దరు సప్లయర్స్ని కాంటాక్ట్ అయ్యి ఇలా ఇంత పర్సంటేజ్ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి, మీ సైడ్ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీని బాగా టెస్ట్ చేసి మాత్రమే మా దగ్గరికి పంపించండి అని చెప్పగలగడం. దాని తర్వాత మన దగ్గరికి ఆల్రెడీ ఆ సెల్లర్ నుంచి వేర్ హౌస్లోకి ప్రోడక్ట్ వచ్చేసి ఉంటాయి ఒక 100 జాన్కి. సో మన దగ్గర ఉన్న మిగిలిన ప్రోడక్ట్స్ కూడా అలానే ఉన్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక రికమెండేషన్. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, మనకి ఇంత రిటర్న్ రేట్ అయిపోయిన తర్వాత మనం ఇది కనుక్కున్నాం, ఒక రిపోర్ట్ మనకు రాకపోతే ఈ డేటా మొత్తాన్ని మనం ఈరోజు అనలైజ్ చేసి కూడా చూసేవాళ్ళం కాదు. సో మనం ఏం చేయాలి అంటే, ఒక ప్రోడక్ట్కి 15% రిటర్న్ రేట్ రాగానే మనకి నోటిఫికేషన్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడేమవుతుంది, 15% దాటిందని అంటే మనం ఏదో ఒక స్టెప్ తీసుకోవచ్చు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఆ ప్రోడక్ట్ని పాజ్ చేయడం కానీ, లేకపోతే కొత్త బ్యాచ్ తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ బ్యాచ్ అన్నీ డిఫెక్టివ్ ఉన్నాయి కాబట్టి అవి రిటర్న్ సెండ్ చేయడం కానీ, ఇలాంటి డెసిషన్ తీసుకోగలం. కాబట్టి రిటర్న్ రేట్ 15% దాటిపోతే ఒక ప్రోడక్ట్కి మనకి మెయిల్ వచ్చేలాగా పెట్టుకుంటే మనం వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ డేటాని అనలైజ్ చేయాలి అనేది ప్రయారిటీ బేసిస్ మీద పికప్ చేసుకోగలుగుతాం. అండ్ ఇది మేజర్ ఇష్యూ. ఫెబ్ స్టార్ట్ అయ్యేసరికి ఈ నంబర్స్ చాలా పెరిగిపోవచ్చు. 281940 నుంచి 2831కి పెరిగింది. 2831 నుంచి 3500 అయిపోతే, సో ఫిబ్రవరిలో మిస్టేక్ అవ్వకుండా మనం దీన్ని వీక్లీ ట్రాక్ చేసి క్లోజ్ చేద్దాం. ఇవి నా రికమెండేషన్స్. ఇలాంటి ఒక అవుట్కమ్ ఇవ్వగలగాలి. సో మీ డెసిషన్ చెక్ లిస్ట్ దగ్గరికి వెళ్ళక ముందు మీరు ఇక్కడ వరకు వీడియోని చూస్తూ ఉన్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడి దాని మీద కృషి పెట్టి ఎఫర్ట్స్ పెడితే నథింగ్ ఈజ్ డిఫికల్ట్. ఓకేనా, మీరు ఎందుకు జరుగుతుంది అని అర్థం చేసుకోగలగడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ అంతుంది కదా, ఈ ప్రాసెస్లో మీ అంతటి మీరు ఆలోచించగలుగుతారా? ఇనిషియల్గా ఆలోచించలేకపోవచ్చు, కానీ పోను మీకు ఎక్స్పర్టీస్ అయితే బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది. ఓకేనా, ఒక ప్రాబ్లం మీద కూర్చొని గివప్ ఇవ్వకుండా వర్క్ చేయగలుగుతారా? ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్ చేయగలుగుతారా? దాని తర్వాత ఎక్సెల్, పైథాన్ ఇవన్నిట్లో నేర్చుకోవడానికి మీరు విల్లింగా, ఇవన్నీ మనకి మస్ట్ హ్యావ్ అనమాట. డూ యూ హ్యావ్ స్టేబుల్ హై పేయింగ్ కెరియర్ విత్ గ్లోబల్ స్కోప్? డూ యూ వాంట్ మీకు స్టేబుల్ హై పేయింగ్ కెరియర్ కావాలన్నా, లేకపోతే డెస్క్ జాబ్తో ఓకే అన్నా, లేకపోతే మీరు నాన్ టెక్నికల్ పీపుల్కి మీరు టెక్నికల్గా అర్థం చేసుకునే విషయాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండగలగడానికి మీరు ఇష్టపడతారా? ఇవి మన డెసిషన్ చెక్లిస్ట్. డేటా అనాలిటిక్స్ మనం చూస్ చేసుకోవాలా వద్దు అని. డేటా అనాలిటిక్స్ చూస్ చేసుకున్నట్లయితే అమేజింగ్. మన దగ్గర వీఆర్ లాంచింగ్ డీటెయిల్డ్ వీడియోస్ కాబట్టి మీరు అక్కడి నుంచే చూసి నేర్చుకోవచ్చు. ఇంటర్వ్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? సో టెల్ మీ అబౌట్ ఎ టైమ్ వేర్ యూ యూస్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్, ఇలా క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు యాక్చువల్గా వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక సిచ్యువేషన్ మీరు చెప్పాలి, మీరు యూజ్ చేసిన డేటా ఏంటి, దాని నుంచి మీకు వచ్చే ఇన్సైట్ ఏంటి, దాని నుంచి మీరు డ్రైవ్ చేసిన రిజల్ట్ ఏంటి, ఇది వినాలనుకునేది రిక్రూటర్స్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. I noticed our Instagram leads weren't converting. I analyzed 3 months of data in Excel, found that mobile users bounced at checkout, flagged it to the development team, fixed reduced drop off by 18%. సో డేటా అనలిటిక్స్ను ఎలా యూజ్ చేసావు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చెప్పగలగడానికి మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉండాలి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక వెబ్సైట్లో చెక్అవుట్ పేజ్ దాకా ఆగిపోతున్నారంట. తర్వాత ఎందుకు రీజన్ అనేది అర్థం కాలేదంట. అప్పుడు తను వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, ఆ వెబ్సైట్కి మొబైల్ వ్యూ బాగాలేకపోవడం వల్ల చెక్అవుట్ పేజ్ దగ్గర చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతూ ఉన్నారు. సో తను డెవలప్మెంట్ టీమ్
ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టీమ్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టీమ్ అలా ఉంటారు కదా, ఎవరైతే కోడ్ చేస్తారో ఆ డెవలప్మెంట్ టీమ్కి చెప్పి ఆ ఫిక్స్ చేయించడం వల్ల డ్రాప్ ఆఫ్ రేట్ 18% తగ్గిందంట. సో ఇలాగా సెకండ్ క్వశ్చన్, ఒక ఎస్క్యూఎల్ క్వేరీ రాయమని అడగచ్చు. సెకండ్ హైయెస్ట్ శాలరీని పుల్ చేయడానికి మీరు రాసే ఎస్క్యూఎల్ క్వేరీ ఎలా రాస్తారు అన్నప్పుడు అగైన్ ఇలా రాస్తారు అని మీరు చెప్పగలగాలి. ఇవి నేను వాడతానని ఇద్దరు చెప్పగలగాలి. కొన్నిసార్లు స్క్రీన్ షేర్ చేసి టైప్ చేయమని కూడా అనొచ్చు. దాని తర్వాత ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ అడగచ్చు. ఏంటి, ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ మధ్య డిఫరెన్స్ ఏంటి, కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మీకు దాని గురించి అసలు అండర్స్టాండింగ్ ఉందా లేకపోతే ఊరికే ఉన్నారా అన్న విషయం అర్థం చేసుకోవాలి. అందుకని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫైనలీ హౌ డు యూ హ్యాండిల్ మిస్సింగ్ డేటా, ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు అనేది. మిస్సింగ్ డేటా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ దట్ ఎనీబడి ఇంటూ డేటా అనలిటిక్స్ ఫేసెస్. సో దాన్ని ఎలా ఫేస్ చేస్తారు. సో మీరు చూసుకున్నట్లయితే ఒక సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్, ఒక కోడింగ్ బేస్డ్ క్వశ్చన్, ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్, ఒక కేస్ స్టడీ, అంటే ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని అప్రోచ్ చేస్తారు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో మనం చూసుకున్న దాని ప్రకారం డేటాని తీసుకొచ్చుకుంటాం, కరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం, డేటాని క్లీన్ చేసి ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని విజువలైజ్ చేసి రికమెండేషన్స్ ఆర్ యాక్షన్స్ మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ఓషన్, చాలా కంపెనీస్ హైర్ చేసుకుంటున్నారు. ఎస్పెషలీ ఇన్ ద కమింగ్ ఫీల్డ్స్ రాబోయే రోజుల్లో డేటా యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరగబోతుంది. బికాజ్ ప్రతి డెసిషన్ డేటాబేస్ మీద మాత్రమే తీసుకోవాలనుకుంటారు కాబట్టి ఎవ్రీ రోల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా అనలిటిక్స్ చూస్ చేసుకున్నప్పుడు మీరు మార్కెటింగ్లో యాడ్స్ ఎలా టార్గెట్ చేయాలి అనేది డేటా అనాలిసిస్ చేయందే చెప్పలేము. ఒక ప్రోడక్ట్ టీమ్ లీడరు డేటా అనలిస్ట్ లేనిదే ఆ యాప్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలో చెప్పలేకపోవచ్చు. ఫైనాన్స్ వాళ్ళు కాస్ట్లు ఎలా తగ్గించుకోవాలి అనేది డేటా అనలిస్ట్ లేనిదే చెప్పలేకపోవచ్చు. సో ఎవ్రీ రోల్కి డేటా అనలిటిక్స్ అనేది టైఅప్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో 2831 రిటర్న్స్ అని మనం చూసాం. ఇది వేలల్లో ఉంది. కొన్నిసార్లు మనం అనలైజ్ చేసే డేటా కోట్లలో ఉండొచ్చు. అండ్ అంత ఇంపాక్ట్ అండ్ అంత వాల్యూ క్రియేట్ చేసే ఒక ఫీల్డ్ మన డేటా అనలిటిక్స్ అనేది. ఓకేనా? సో ఇది మన వీడియోకి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ స్ట్రక్చర్ అయితే. సో ఇదంతా మీరు నోట్ చేసుకున్నారు ఆర్ డీటెయిల్డ్గా విన్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ నేను తీసుకొస్తాను. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్స్లో నాకు కామెంట్ చేసి మెన్షన్ చేయండి. కంప్లీట్ డీటెయిల్డ్ స్ట్రక్చర్ ట్రైనింగ్ నేను తీసుకొస్తాను ఫర్ ఫ్రీ ఆన్ యూట్యూబ్. సో అస్సలు భయపడద్దు. వీ విల్ స్టార్ట్ టుగెదర్, వీ విల్ డూ ఇట్ టుగెదర్. కాకపోతే మీ సైడ్ నుంచి కావాల్సింది ఫస్ట్ చెప్పాను కదా, కమిట్మెంట్. డీటెయిల్డ్ కాంటెంట్ అండ్ ట్రైనింగ్ వీడియోస్ నేను తీసుకొస్తాను. మీకు అర్థం కాకపోతే కెరియర్ మ్యాప్స్ నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఈరోజు మనం డేటా అనలిటిక్స్ కవర్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో దట్ కమ్యూనిటీలో నేను ఏ పోస్ట్ పెట్టినా మీరు చూడగలుగుతారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను ఇచ్చే పోస్ట్ని తప్పకుండా చూడండి. ఓకేనా? బాయ్.